దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ప్రయత్నం చేస్తాను. ముందుగా పెద్దవారు, స్థానిక దైవజనులు, పౌలు గారికి, అధ్యక్షుల వారికి, వేదిక మీద ఉన్న పరిసర ప్రాంతాల్లో సేవలు జరిగిస్తున్న దైవజనులకి, ఈ సభ కొరకు కష్టపడిన ప్రతి ఒక్క యవన కుమారుడికి, కూడి వచ్చిన మీ అందరికీ, నా జత పని వారికి, తమ్ముళ్ళకి అందరికీ క్రీస్తునామం శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇంకా దీన్ని ఆఫ్ చేసేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, తమ్ముడు ద్వారా ఇప్పటి వరకు తండ్రి సంఘానికి, ఒకప్పుడు సంఘానుకున్న తీరుతెన్నులు వేరు, ఇప్పుడు సంఘానుకున్న నిర్లక్ష్యం వేరు తండ్రి. ఆ రెండు విధాలని బేరేజీ వేస్తూ తండ్రి మిషనరీల యొక్క జీవిత వృత్తాంతాల నుంచి తమ్ముడు ద్వారా మీరు మాట్లాడారు. మరికొన్ని జీవిత సత్యాలు తండ్రి మాట్లాడడానికి సిద్ధమవుతుండగా ఈ ప్రాంగణంలో, ఈ సంఘం యొక్క ఆవరణాల్లో మధ్య వయస్కులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, కాపరాలు చేస్తున్న తల్లులు ఉన్నారు. వీళ్ళందరికీ కావలసిన మాటలు తండ్రి మరికొన్ని మాకు అందిస్తారని కోరుతున్నాం. ఈ సభలు ఏ ఉద్దేశంతో అయితే తండ్రి వీరు పెట్టారో, కనీసం ఒక్క ఆత్మైన తండ్రి సంఘంలోనికి రావడానికి సహాయం అనుగ్రహిస్తారని అర్థిస్తున్నాం తండ్రి. సంగీతకారులను, గాయకులను అందరినీ తండ్రి మీరు ఆశీర్వదించండి. కేవలం వాక్యం ద్వారా తండ్రి వారిని బలపరచండి. క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమె. ఇక ఎవరో దయచేసి అటు ఇటు తిరగొద్దు. కొన్ని విలువైన సంగతులు విందా. ఇంక ఆ గాలి పంకన ఆపండి. ఇంకా తమ్ముడు ఎక్కడ ఉన్నాడు కానీ దాన్ని ఆపేసేయండి. అంటే ఒక్కో స్పీకర్కి ఒక బలహీనత ఉంటుంది. నాకు ఉన్న వీక్నెస్ ఏంటంటే నాకు డిస్టర్బెన్స్ ఉండకూడదు, కాబట్టి ఆపేసేయండి. కొంతమందికి స్పీకర్లకి వాళ్ళ ఉద్యోగం కొరకు అల్లెలు చెప్పమంటారు. నాకు ఉద్యోగం రావాలంటే సైలెంట్గా ఉండాలి. అది ఒక్కొక్కరికి ఒక ఫీల్ ఉంటుంది. ఒక సైలెన్స్ ఉంచండి. లాస్ట్ ప్రేయర్లో ఒక రింగ్ తిప్పండి, అప్పుడు అందరం కనబడతాం. ఓకే, ఆలస్యం చేయకుండా కొన్ని విలువైన సంగతులు విందాం. దేవుని గూర్చిన వృత్తాంతాలు మనం మాట్లాడినప్పుడు తెలిసిన వ్యవహారమే కదా అనుకుంటాం మనం. సభలు, కార్యక్రమము, సంఘము, చర్చు, ఈ వాతావరణం బాల్యం నుంచి మనం ఎరిగిన వారం కనుక పెద్ద సీరియస్గా తీసుకోమ్మా. దేవుని గూర్చి ఒక పట్టాన మనకు పట్టదు. దేవుని గూర్చి ఏదని చెబితే అదొక బోరింగ్ సబ్జెక్ట్ మాదిరి అనిపిస్తుంది ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలకి. నడి వయసులో ఉన్న వాడికి చెబుదామంటే వాడికి ఖాళీ లేదు, ఎందుకంటే సంపాదన మాయలో కొట్టుకుపోతున్నాడు. యవనస్తులకు చెబుదామంటే సోషల్ మీడియాలోనూ బిజీ అయిపోయారు, సొసైటీలోనూ బిజీ అయిపోయారు. సంసారాలకు చెబుదామంటే సంసారంలోనే కొట్టుకుపోతున్నారు. మరి సువార్త ఎవరికి? అలా తిరగేసి ఇలా తిరగేస్తే పాస్టర్ గారు గోళ్ళకి అన్నట్టు ఉంది వ్యవహారం. సువార్త ప్రజలకు పట్టట్లేదు. దేవుడనే ఒక పదం ఊత పదమైంది. దేవుడు అనే ఒక పదం అలవాటైపోయిన పదం అయిపోయింది. దేవుడు అనే పదం నిర్లక్ష్య వైఖరి అయిపోయింది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకరోజు వస్తుంది, ఆ రోజు వద్దన్న దేవుడు పదే పదే గుర్తొస్తాడు. ఆ రోజులు ఎలా ఉంటాయో పలు రకాలుగా కేంద్రీకరించిన జ్ఞాని సొలొమోను దశల వారి జీవితాన్ని కేంద్రీకరించాడు. ప్రతి పల్లెకు ఈ సందేశం అవసరం, ప్రతి పట్టణానికి ఈ సందేశం అవసరం. నిర్లక్ష్య వైఖరిలో కొట్టుకుపోతున్న సమకాలీన స్థానిక ఊర్లకి, పల్లెలకి, ప్రతి ప్రాంతానికి ఈ సందేశాలు అవసరం. ఏం రాశాడు? నా మాటలు వద్దు నాకు, ఎందుకంటే నాకు 60 ఏళ్ళు లేవు. ఏం రాయించాడు? నా ఉదంతాలు వద్దు, ఎందుకంటే మీకన్నా నేను చిన్నోడిని కొంతమంది కన్నా. అందుకే మనకన్నా ముందు పుట్టినవాడు జీవితాన్ని అన్ని కోణాల్లో చూసేసినోడు కొన్ని మాటలు అనుభవాలతో రాశాడు, అన్ని వైఖరిలో రాశాడు. తఫాలుగా ఎడదీసి మాట్లాడాడు ఆయన. ఆ మాటలే చూద్దామా ఒకసారి.
చూద్దాం ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథం అందరూ తీయాలి బైబిల్. ఎవరి దగ్గరైనా బైబిల్ లేని భక్తులు ఉంటారు, సిగ్గు లేకుండా పక్కవారు బైబిల్ చూడండి. భక్తులు అలా కూడా వస్తున్నారు ఈ మధ్య. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం చూడండి. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవినవి గనక నీ హృదయములో నుంచి వాకులము తొలగించుకొని. ఆగుదాం. జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతూ జీవితం యొక్క దశలు మాట్లాడుతున్నాడు. జీవితం 4 భాగాలుగా విభజిస్తే మేధాశక్తిని ఉపయోగించి సైకలాజికల్గా లేదా థియలాజికల్గా లేదా మానవ దృక్కోణము లేదా మానవ జాతి ప్రకారం అసలు మానవ జీవితం ఎన్ని దశలు అంటే 4. ఎన్ని? 4 భాగాలు. 1 బాల్యం, 2 యవ్వనం, 3 నడిప్రాయం, 4 వృద్ధాప్యం. 2 దశలు బాగా వినండి. మనం ఏం చేయాలనుకున్నా చేయలేని 2 దశలు ఉంటాయంట. అది ఇతరులు మనకు చేసే దశలు అవి. అది 1 బాల్యము, చెప్పండి, 2 వృద్ధాప్యం. ఇది ప్రారంభపు దశ, అది ముగింపు దశ. ఈ 2 దశలలో మనం ఏం చేయలేం. ఏం చెయ్యాలనుకున్నా, ఎక్కడికి పరిగెట్టాలనుకున్నా, దేవుడైనా, జీవితమైనా, ఆనందమైన, లోకమైన, సువార్త అయినా, సన్నాసి పనులైనా, ఏది చేయాలన్నా 2 లైఫ్స్ ఉన్నాయంట. ఆ 2 నిలదొక్కుకోవడం రాకపోతే లైఫ్ ఇంకెప్పటికీ అర్థమవుతుందట. ఏంటి ఆ 2 ప్రాముఖ్యమైన విషయాలు ఆయన చెబుతున్నాడు. లేత వయస్సు, నడిప్రాయం. ఏంటంట? లేత వయస్సు, నడిప్రాయం. అంటే ఈ బాల్యము, వృద్ధాప్యం అది లెక్కల్లోకి రాదంటారా? లెక్కల్లోకి వచ్చినా మనల్ని ఎవరో లెక్క చేయరు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. బాల్యం ఎలా ఉంటుందండి? పేరుకి అది రాజు జీవితం అన్నారు, కానీ ఏం రాజు జీవితం ఏం మనకు అర్థం అవుతుంది. మనకి ఎలా రాజు జీవితం ఎలా అంటే చక్కగా పడుకుంటారు, వాళ్ళు టయానికి తింటారు, నచ్చితే లేస్తారు, నచ్చకపోతే నిద్రపోతారు, నచ్చిన కాడ కానిస్తారు. వాళ్ళ డైపర్లు వాళ్ళు తీరు, మనం తీయాలి. వాళ్ళకి ఆకలేస్తుందని చెప్పరు, మనమే టైం చూసుకుని సరిగ్గా టయానికి తినిపించాలి. కోపం వస్తే అరుస్తారు, నిద్ర వస్తుందంటే నిద్రపోతారు, వాళ్ళ ఇష్టం. బాల్యం ఎంత బాగుంటుందంటే రాజు జీవితంలా నడుస్తుంది. నచ్చినప్పుడు తింటారు, నచ్చకపోతే ఊసేస్తారు. వాళ్ళకి టాయిలెట్ వస్తుందని చెప్పరు, మోషన్ వస్తుందని చెప్పరు, ఏం చెప్పరు, అన్నీ మనమే క్లీన్ చేసుకోవాలి. ఇంకో ఎండాకాలం చికాకు ఉంది, స్నానం చేయించి ఏంటంటే ఏమో అడగరు, మనమే చేయించాలి. ఆయిల్ మనమే పెట్టాలి, అన్నీ మనమే చేయాలి. లైఫ్ అలా నడుస్తుంది. ఈ బాల్యం నుంచి కొంచెం పైకి వస్తే కొన్ని మాటలు వస్తాయి. ఆ మాటల్లో నడకలు వస్తాయి. ఆ నడుస్తూ మాట్లాడుతూ ఇలా అంటారు. ఏమని మాట్లాడతారు తెలుసా? అడిగిందల్లా కొనమంటారు, కావాల్సిందల్లా కొనమంటారు. రాజు జీవితం అది. రోడ్డు మీద కూర్చుని వెంటనే కనబడిందల్లా కొనమంటాడు. వాళ్ళ నాన్నాడు, నానా నాకు ఆ లారీ కొని అన్నాడు. లారీ కొనగలడా వాళ్ళయ్యా? కొంటే ఇక్కడ ఉంటాడు వాళ్ళయ్యా అని అడుగుతున్నాను. లారీ కొంటావో కొనవు, నువ్వు కొనకపోతే నేను కింద పడి దొలుతా అంటాడు. లారీ ఎక్కడ కొంటా? వాళ్ళ నాన్న సంపాదన ఎంత, గ్రాస్ ఏంటి, సీటీలు ఏంటి, ఈఎంఐలు ఏమున్నాయా, మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయా, కూలోడా, ఈ బడ్జెట్ లెక్కలన్నీ ఆడికి అనవసరం. నువ్వు కొంటావా కొనవా? ఆడికి చెప్పలేం ఎక్స్ప్లెనేషన్. ఎవరు నా సంపాదన ఎంతరా, నెలకింత, లారీ 40 లక్షలు 50 లక్షలు ఉంటుంది, నేను కొనలే. అవి ఏం అర్థం, నువ్వు కొంటావా కొనవా? అందుకే వాళ్ళ నాన్న అది కొనలేడు కాబట్టి ఒక ప్లాస్టిక్ లారీ కొంటాడు, దీంతో ఆడుకోరా అని. తర్వాత ఇంకొకటి ఎక్స్ట్రీమ్ కూరగాయలు ఉంటారు, వాడు బయటకు వచ్చాడు, నానా ఆ విమానం కొని అన్నాడు. విమానం ఎలా కొంటాడు? మీ తాత టాటా బిర్లా ఎలా కొంటాడు? ఆడికి అనాసు, నువ్వు విమానం కొంటావా కొనవా? కొనకపోతే ఇక్కడ పడి డ్రైనేజీలో పడిపోతాను అంటాడు. ఏదో ఒక ప్లాస్టిక్ విమానం కొని ప్రస్తుతానికి ఆడుకో, భవిష్యత్తులో కొంటాను అంటాడు. బాల్యం అలా సాగుద్ది. ఇక్కడ జాగ్రత్తగా వినండి. సొలొమోను గారు చెప్తున్న లేత వయసు వస్తుంది. ఆ లేత వయసుని ఇంగ్లీష్లో అన్నారు టీనేజ్ అన్నారు. ఏజ్ అది టీనేజ్.
13, 14, 16, 17, 18, 19, 20 టీ ఈ 13 నుంచి 20 మీద నడిచే ఈ టీ అక్షరం కలుసుకుపోయే ఏజ్నే టీనేజ్ అంటారు. ఆ ఏజ్లో ఎలా ఉంటుందంటే ఎక్స్ట్రీమ్ ఉంటుంది యాటిట్యూడ్. ఎంత ఎక్స్ట్రీమ్ యాటిట్యూడ్ అంటే ఇప్పుడు ఇది డయాస్ ఉందనుకోండి, మనం ఎలా దిగుతాం, ఆడు ఎలా దిగడో దూకెత్తాడు. ఏజ్ అది. బిల్డింగ్ల మీద దూకుతున్నారు, అలా దూకుతున్నారు, ఇలా దూకుతున్నారు. ఏరా అంటే ఎక్స్ట్రీమ్ ఏజ్ అది. రీల్స్ చేస్తున్నారు. రీల్స్లో రికార్డ్ చేయడానికి ఆడు ఒకడు ఉన్నాడు, నా కురగోడు ఎవరు కానీ, జనాలందరూ నిలబడతారు ఒకేసారి అమ్మా అంటాడు. ఈ అందరూ కంగారైపోయేలా చూస్తారు. ఏరంటే రీల్. మొన్న మధ్య ఒక వీడియో వచ్చింది, అలా నడుస్తున్నాడు, సెన్సార్ చేసుకున్నారు, అలా నడుస్తూ వచ్చి కారు డోర్ తీసి చాలా నీట్గా ఉన్నాడు, వచ్చి అలా బురదలు అలా పడిపోడు. రీల్. కుర్రగాలి యాటిట్యూడ్ టీనేజ్లో ఎలా ఉంటుందో చెప్పండి. మీరు ఏదైనా చెప్పండి, అది లుక్ ఇస్తారు మనకు, మా తెలుసులే అన్నట్టు. వాళ్ళకి ఏదైనా చెప్పండి 10th అయిన తర్వాత, మా తెలుసులే ఎగ్జామ్స్ ఇంకా చాలా దూరం ఉన్నాయి చదువుకుంటూ. వాళ్ళకి ఏదైనా చెప్పండి, వాళ్ళ డ్రెస్ కోడ్ గమనించండి, విచిత్రంగా ఉంటుంది. మన ప్యాంట్ ఎలా వేసుకుంటే వాళ్ళు తిరగేసేస్తారు. స్టైల్, ఏజ్. సొక్కావులు మనం ఎలా వేసుకోవాలంటే మాకు తెలుసు. పై 3 బట్టలు నిప్పేస్తాడు ఇలాగా. ఇది మిస్టర్ ఇండియా లాగా. మిస్టర్ ఇండియా అంటే బిల్డర్ అని, పెద్ద బిల్డర్ లాగా. అది దుమ్ములని లెక్కటే చెడిగి ఎన్ని ఉన్నాయో ఇప్పేస్తుంటాడు. ఇదేంట్రా ఈ యాటిట్యూడ్ అంటే అదో రకమైన యాటిట్యూడ్. చెప్పింది వినరు, చదువు ఎక్కదు, అమ్మా నాన్న చెప్తే మీకు తెల్లంటాడు, పెద్దల గౌరవం ఉండదు. ఇలాంటి పెద్దలు ఎవరైనా వస్తే లేచి నిలబడాలన్నా ఇంకిత జ్ఞానం ఉండదు. ఆ ఏజు ఎంత రెక్లెస్ ఉంటే అంత హీరోయిజం అనుకుంటారు. మన ఈదుల్లో ఉంటారు చూడండి కుర్రగాళ్ళు, బైక్ అలా తోలుతారు, ఎలా తోలుతారు, ఎలా తోలుతారు, అలా తోలుతారు, తినగ తోలరు, ఎలా తోలుతారు, ఎలా తోలుతారు, ఎలా ఏరంటే ఇప్పుడు అందరూ ఆ ఈదులు అందరూ అనుకుంటాడో తెలుసా. ఇప్పుడు నన్ను అందరూ నా తోలకాన్ని చూసి ఇప్పుడు అందరూ నన్ను ఏమనుకోవాలంటే హీరో అనుకోవాలి. ఆడిని హీరో అనుకోవాలనుకుంటే కానీ ఆడికి అర్థం కాంది చెప్పిన ఆడిని హీరో అనుకోడు. ఎవడరా ఈ గాలి అది ఎలా తోలుతున్నాడు అనుకో, కానీ ఆడికి ఆ విషయం అర్థం అవుతుంది. తిట్టుకుంటారు పెద్దోళ్ళు, వయసు అయిన వాళ్ళు నడుస్తున్నారు, చిన్న పిల్లలు నడుస్తున్నాడు, వీడు ఎదవ తోలకానికి అలా అటు ఇటు తిరిగితే పిల్లలను పెద్దోళ్ళను గుద్దితే ఏమవుతారని జనాలు తిట్టుకుంటుంటే ఆ తిట్లు ఆడికి అర్థం వినబడవు. అందరూ ఏమనుకుంటున్నారు అనుకుంటా చెప్పినా, మా ఊర్లో సూపర్ మ్యాన్ పుట్టాడు అనుకుంటాడు. ఈ మధ్య ఒక సూపర్ మ్యాన్ అంటే ఇంకా ఏదో అనుకోకండి, గాలోడు. ఈ గాలోడు గాలిదాన్ని ఎక్కించుకున్నాడు వెనకాల రీల్ చేద్దామని. చూసి ఉంటారు మీరు అందరూ. వినండి లేత వయసు ఎలా ఉంటుందో. సొలొమోను అనుభవాలు ఇవి. అనుభవాలు చెప్తున్నాడు ఆయన. లేత వయసులో ఈ చేస్తున్న ఎక్స్ట్రీమ్ వర్క్స్ చూడండి ఎలా ఉన్నాయి వీళ్ళు చేసే పనులు. బైక్ని మాన్యువల్ ప్రకారం 2 చక్రాలు ఇస్తారండి. బైక్ కంపెనీ వాడు మాన్యువల్ ప్రకారం 2 వీల్స్ ఉన్నాయి దానికి. ఆ 2 చక్రాల మీద బైక్ తోలాలి, హ్యాండిల్ పట్టుకోవాలి. ఆ రెండు చేతులకి హ్యాండిల్ ఇచ్చాడు, గ్రిప్స్ 2 ఏపులు ఇచ్చాడు. అది మాన్యువల్, బైక్ యొక్క మాన్యువల్ అది. కానీ వీడేం చేస్తాడు, మాన్యువల్ని చెడగొడతాడు. ఏం చేస్తాడంటే నాకు 2 చక్రాలు వద్దు, 1 చక్రం చాలని ఫ్రంట్ వీల్ పైకి లేపాడట. ఈయన గారు ఎక్కాడు, ఇలా ఫ్రంట్ చూస్తుంటారు మీరు చాలామంది, ఇలా పైకి లేపి ఆ రీలోడ్ చేస్తున్నారనమాట. ఇప్పుడు ఈ గాలి తోలుతూ ఇలా తోలుతుంటే అమ్మగారు వెనకాల కూర్చున్నారు. ఇప్పుడు ఈడు ఎలాగ అంటాడట, ఇలాగా. ఇప్పుడు ఈవిడ వెనకాల నుంచి ఎలాగ అనాలట. ఈ 2 కలిపితే ఏమవుతాయంట, ఏదో అవుద్దంటలేండి. ఈ 2 కలుపుతారట. కలిపేద్దాం అనుకుని ఈడు ఒక హ్యాండ్ అసలే పైకి లేపాడు, కలిపేద్దామని ఈ చెయ్యి ఇలాగన్నాడు, వెనకాల నుంచి మేడం ఇలా అంది, బ్యాలెన్స్ తప్పింది, మొత్తం వెనకాల ఇద్దరు కొట్టుకుపోయింది. రీల్. నేను అడుగుతున్నా, పడ్డారు మరి, పూసలు ఇరిగాయో ఎన్ని జారిందో మరి. ఇంక మాట్లాడుతున్నాను ఏమనుకోకండి, ఆడి పెళ్ళికి పనికొస్తాడో లేదు, ఇంక మిగిలిన వార్తలు బయటికి రాలేదు. ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. బిల్డింగ్ల మీద దూకుతున్నారు, రకరకాల పనులు చేస్తున్నారు. ఎందుకంటే లేత వయసు. ఈ వయసు 20తో అయిపోతుంది. ఎప్పుడుది అయిపోద్ది?
21 ఇయర్స్ వచ్చాయంటే మగపిల్లగాడైనా ఆడపిల్ల అయినా డిగ్రీ అయిపోవాలండి. అప్పటిగా డిగ్రీ అవ్వకుండా ఈ గాలి పనులు చేస్తూ తిరిగితే నీ సబ్జెక్ట్స్ సాగిపోతాయి. అప్పుడు నువ్వు చదువుదామని నీకు మెచ్యూరిటీ స్టార్ట్ అవుతుంది 22 నుంచి. అప్పుడు చదువుదామని నువ్వు అనుకుంటావు. నీ లేత వయసు దాటాక నువ్వు చదవలేవు. ఎందుకు చెప్పనా, ఇప్పుడు నీ జూనియర్స్ నీకు సీనియర్స్ అవుతారు. నీ జూనియర్స్ నీకు సీనియర్స్ అయితే ఇంకేం చదువుతావు? సిగ్గు, సబ్జెక్ట్లు అవ్వదు. గ్యాప్ వచ్చింది కాబట్టి ఇక సబ్జెక్ట్ ఎక్కదు. ఇక ఏమి చేయలే, ఇంట్లో కూర్చుంటావు. ఇంకో 4 సంవత్సరాలు పర్లేదు, అమ్మ నాన్న పోషించేస్తారు. ఎందుకంటే ప్రపంచంలో గుడ్డుగా ప్రేమించేది ఎవరున్నారంటే మనల్ని చెప్పండి. ప్రపంచంలో చెప్పండి, అమ్మ నాన్న. 4 సంవత్సరాలు అంటే ఈ 4 ఆ 21 25 ఏళ్ళు బండి నడిచిపోద్ది. అలా 25 ఏళ్ళు నడిచిపోతే అడుగుతున్నాను, 25 ఏళ్ళ తర్వాత ఇప్పుడు చదువు లేదు, సంధ్య లేదు, చుట్టం పట్టం ఇంటికి వస్తాడు, ఎదిరింటాడు, ఎల్లయ్య పుల్లయ్య వీళ్ళందరూ మన ఇంటికి వచ్చి ఏం ప్రపంచంలో గొడవలు లేనట్టు ఒకే ఒక గొడవ అడుగుతారు. ఆ గొడవ ఏంటి చెప్పనా, ఈదులు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, మీ బకాయికి పెళ్ళి అవుదా అని అడుగుతారు. బకాయి ఏం చేసాడని సంబంధాలు వస్తాయి. బాబు గారికి చదువు అవ్వలేదు, సంబంధం రాదు. బాబు గారికి ఉద్యోగం లేదు, ఏముంది వస్తుంది. ఈ గాలికి ఒక గాలి రావాలి తప్ప ఇంకేమవుతుంది. అయ్యగారు డిగ్రీ అవ్వలేదు, అయ్యగారికి ఎంప్లాయ్ కాదు, అయ్యగారు ఏమీ చేయలేదు. ఇప్పుడు ఏం చూసిస్తారు సంబంధాలు? అయ్య సంపాదించాడుగా ఆస్తులంటే పెద్దలు సామెతలు చెప్పారు, కూర్చొని తింటే చెప్పండి కొండలైనా కరిగిపోతాయి. ఇది నిజం. ఇది కూర్చొని తింటే తాతలు సంపాదించిన ఎకరాలు అమ్మేసిన వాళ్ళు లేరు, అయ్యలు సంపాదించిన ఎకరాలు అమ్మేసిన వాళ్ళు లేరు. ఎందుకు? కూర్చొని ఒక తల్లి నలుగురు కూర్చొని తింటే ఏమవుతాయి? కరిగిపోతాయి. ఇలా 25 ఏళ్ళు నడుస్తుంది, ఏదో ఒక సంబంధం చేస్తారు. ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పలేక ఏదో ఒక సంబంధం చేసేస్తారు. చేసేస్తే ఆ సంబంధం జరుగుద్ది. ఇప్పుడు స్టార్ట్ అవుద్ది. నీలాంటి వ్యవహారమే వచ్చిందని చెప్పి ఇంకా స్టార్ట్ అవుద్ది నీకు రగడ. అప్పుడు అర్థమవుద్ది ఈ లోపల ఈవిడ బాధ్యత ఉండదు, ఆయన గారికి బాధ్యత ఉండదు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఆ వయసు అయిపోయిన వాళ్ళ మీద ఆధారపడితే ఇల్లు ఏమవుద్దండి? ఏమవుద్ది చెప్పండి? గొల్లవుద్ది. ఈ లోపల వీడికి వయసు పెరుగుద్ది, వాళ్ళ నాన్నకి వయసు తగ్గుద్ది. వీడి కండరం ముదురుద్ది, వాళ్ళ నాన్న కండరాలు లూజ్ అవుతాయి. వీడికి బాధ్యతలు ఎక్కే లోపు వాళ్ళ నాన్న బాధ్యతలకి రిటైర్మెంట్ దగ్గరకు పడుతుంది. ఈ లోపు ఇలా జరుగుతున్నప్పుడు బాగా వినండి అమ్మ, తల్లుల్లారా, నాన్నలారా, మీ కుర్రోళ్ళకి చెప్పండి. లేత వయసులో ఎప్పుడైతే ఇది జరుగుద్ది, ఇది అయిన తర్వాత ఇప్పుడు పెళ్ళి అయిపోయిందిగా, మరి ఇప్పుడు పెళ్ళి అయిపోయిన వెంటనే ఇప్పుడు ఒక న్యూస్ వస్తుంది, గుడ్ న్యూస్, కంగ్రాచులేషన్స్ చెప్పండి, మీరు తండ్రి కాబోతున్నారు. ఇప్పుడు దానికి ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి తెలదిడికి? ఇప్పుడు యాహూ అనాలా, సక్సెస్ అనాలా, సాధించాను అనాలా, తెల్లడికి మొత్తం మీద ఏదో ఫీలింగ్ ఇస్తాడు. బండి నడుస్తుంది ముందుకి. ఆ నడిచిన తర్వాత ఇప్పుడు లైఫ్ బాగా వినండి. కొడుకుగా ఎలా ఉండాలో తెలియని ఈ కొడుక్కి ఈ కొడుకు తండ్రి అయిపోయాడు. కూతురుగా ఎలా ఉండాలో తెలియని ఈ కూతురికి తల్లి అయిపోయింది. అవగాహన లేని పెళ్ళిళ్ళ మధ్య, బాధ్యత లేని మనుషులకి ఓ కాపురం స్టార్ట్ అవుద్ది. పెద్దోళ్ళకి వయసు తగ్గుద్ది. ఈ లేత వయసు దాటి ఇప్పుడు మధ్యలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నమ్ముకుని 4 జీవితాలు ఉన్నాయని చెప్పకుండానే జీవితం పాఠాలు నేర్పిస్తుంది. ఇంకా అప్పుడు ఎవడు చెప్పాల్సిన అవసరం లేదండి. ఆ జీవితం పాఠాలు నేర్పిస్తుంది. ఏమన్నా పాఠాలు నేర్పిస్తుంది? ఇప్పుడు తన మీద ఆధారపడింది. ఇప్పుడు పుట్టిన బిడ్డ తన మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు అమ్మ నాన్న ఆధారపడ్డాడు. బయటకు పోయి చిన్న పనో పెద్ద పనో చేస్తాడు. నీ చిన్న పనో పెద్ద పనో చేస్తున్నప్పుడు ఈ కూలీనాలు చేసి రూపాయి పాప తెచ్చి ఈమెకి ఇస్తే సీరియస్గా వండుతుంటుంది. ఆ జీవితం అలా ముందుకు నడుస్తూ ఉంటుంది. ఈ లోపల నడి వయసు వచ్చేస్తుంది. సొలొమోన్ గారు చెప్పింది. ఈ నడి వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు బాధ్యతలు అర్థమవుతాయి. ఏమనంటే ఇప్పుడు మనకి ఏదన్నా అవసరం వస్తే ఎవరినైనా చేయి చాపితే ఇవ్వట్లేదని అర్థం అవుతుంది. అందుకే కాస్త దాయాలి అని అర్థమవుతుంది. కాస్త అవసరాలు మనమే తీర్చుకోవాలి అని అర్థమవుతుంది. కాస్త ఓపుకున్నప్పుడే సంపాదించాలి అని అర్థమవుతుంది. ఇలా దాస్తాడు ఉరుకులు పరుగుల మధ్య. దాసి నడిప్రాయంకి వచ్చేసరికి దాస్తారు ఈ నడిప్రాయం కూడా త్వరగా అయిపోతుంది.
లేత వయస్సు ఉరుకులు పరుగులు అయిపోయింది, నడిప్రాయము సంపాదనతో అయిపోయింది. ఇప్పుడు సడన్గా ఒక లైఫ్ వచ్చేస్తుంది. ఆ లైఫ్ ఏంటో చెప్పనా? తింటే అరగని రోజులు వస్తాయి. అయిపోయింది అంటే బాల్యం అయిపోయింది, యవ్వనం అయిపోయింది, నడిప్రాయం అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, వృద్ధాప్యం వచ్చేసింది. ఈ వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత జీవితం పాఠాలు నేర్పిస్తుంది. ఏమని నేర్పిస్తుంది చెప్పనా? ఒకప్పుడు నువ్వు పెడితే తిన్నవాళ్ళు నీకు పెట్టడానికి ఏడుస్తారు నీ కొడుకులు. ఒకప్పుడు నీ నీడను బతికిన వాళ్ళు ఇప్పుడు నీ నీడ ఇంట్లో ఉన్నందుకు ఎప్పుడు పోతాదా అని ఎదురు చూస్తారు. గుర్తుపెట్టుకో. నువ్వు పంచితే ఈరోజు ఇళ్లల్లో సుఖపడుతున్న నీ మనవళ్ళు, మనవరాళ్ళు, కొడుకులు, కోడళ్ళు వీళ్ళందరూ కలిసి ఇల్లు అశుద్ధం చేస్తున్నావని గుసగుసలు మాట్లాడుకోవడం నీకు వినబడుతుంది. గుర్తుపెట్టుకో. అప్పుడు నీకు అనిపిస్తుంది, నా రెక్కల కష్టం వల్ల ఇల్లు కట్టాను, నా రెక్కల కష్టం వల్ల వీళ్ళకి పోగేశాను, నా రెక్కల కష్టం వల్ల ఇన్ని చేశాను, ఇప్పుడు నేనే వీళ్ళకి బరువు అయిపోయాను రా అని వీళ్ళకి వినబడలేని మాటల మధ్య మూలుగుతూ ఉంటారు. ఈ లోపల ఎలక్షన్లు వస్తాయి, మనకు వస్తున్నాయిగా. ఎలక్షన్కి వచ్చి ఇలాగంటారు, మేము వస్తే 5 ఏళ్ళు ఇస్తాం, మేము వస్తే 7 ఏళ్ళు ఇస్తాం, మేము ఇస్తే ఇది ఇస్తాను. అడుగుతున్నాను, ఎవడొచ్చి ఎంత ఇచ్చినా ఈ వయసులో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఆ డబ్బులు ఏం చేస్తారు? వాళ్ళకి 7 ఏళ్ళు ఇచ్చినా 8 ఏళ్ళు ఇచ్చినా వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ఏజ్ ఎలాంటిదో తెలుసా? అన్నం తిని బతికే రోజులు పోతాయి, మందులు తింటే కానీ బతకని రోజులు వస్తాయి. ఈ వచ్చిన పెన్షన్ పట్టుకెళ్ళి మందుల షాపుల ముందు నిలబడతారు, డాక్టర్లకు ఖర్చు పెడతారు. అయిపోయింది లైఫ్. ఇంట్లో గుసగుసలు. నువ్వు మంచినీళ్ళు అడిగితే గంట వరకు ఒక్కడిని గ్లాస్ నీళ్ళు తేడు. నువ్వు మజ్జిగ కాదు మంచినీళ్ళు అడిగితే తేరు. నీ మనవడికి లోకువ, నీకు వయసు అయిపోయింది కాబట్టి. ఈదులోలకు లోకువ, ఎటకారాలు నీకు. నాన్నమ్మంటే లోకువ, తాతయ్య అంటే లోకువ, కొడుకు పట్టో, అల్లుడికి పట్టో, ఎవరికి పట్టో, కూతురికి అందనంత దూరంలో ఉంటుంది. ఎప్పుడన్నా గొడవలు వస్తే ఆస్తులు గొడవలకు వస్తుంది అంతే. ఇక ఏమీ లేదు. ఈ టైంలో నీకు అనిపిస్తుంది, నీకేం కావాలి పెద్దమ్మ? ప్యారడైజ్ బిర్యానీ తెమ్మంటావా అంటే నాకు వద్దురా అంటారు. నీకేం కావాలి పెద్ద అయినా? నీకు మండగొలుసు చేయమంటావంటే మండే లెగుతలేదు, గొలుసేందుకు? నీకేం కావాలి పెద్ద అయినా? సరదాగా అలా వెళ్దాం రా, అక్కడ ఏదో ప్రోగ్రాం జరుగుతున్నారు, సరదా కూర్చుందామంటే నాకు రావాలనున్నా నేను సరిగ్గా కూర్చోలేనురా, నా వల్ల అవదరా, నడుము సహకరించదురా. మరి నీకేం కావాలో? ఒక అన్నం వద్దు, ఒక వస్తువు వద్దు, నీకు ఏమీ వద్దు. నీకేం కావాలి? ఇంట్లో ప్రశాంత్ కూర్చుంటావు, ఏసీ ఎంత అని అంటే అవేం వద్దురా అని బాధల్లోంచి, మూలుగులోంచి అలానే మాట ఏంటి చెప్పనా? ఈ మనుషుల వలన, ఈ లోకం వలన దెబ్బలు తినేసి ఇప్పుడు నాకు పదే వద్దంటన్నా గుర్తొస్తున్నది ఒకే ఒక్కర్రా, దేవుడు. ఇప్పుడు ఎక్కుతుందండి దేవుడి గురించి. ఈ దశల్లో ఎప్పుడూ మనకు దేవుని గురించి ఎక్కదు, కానీ జీవిత చిట్ట చివరి చర్మాంకమందు నీకు పదే గుర్తించేది ఎవరో తెలుసా? నీ దేవుడు. గుర్తుపెట్టు. నోరిప్పితే, కన్నీరు వస్తే, బాధ కలిగితే నువ్వు పదే మాట, ఆ దేవుడు నన్ను త్వరగా తీసుకెళ్ళిపోతే బాగున్నా. బాధపడతావు, ఏడుస్తావు, రాత్రులు నిద్ర పట్టవు. ఈ బాధల్లోంచి ఏడుస్తూ మూలుగుతావు. ఎందుకంటే అందరి వలన, గాయాల వలన బతుకుతున్నావు నువ్వు. సొలొమోను గారు నీకు నాకు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, జీవితంలో ఇంపార్టెంట్ టైం లైన్స్ రెండు, టీనేజ్, మిడిల్ ఏజ్. ఈ 2 ఏజుల్లో నీ లైఫ్ పర్పస్ ఏంటో నీకు అర్థం కాకపోతే ఇక మిగిలిన 2 ఏజులు వస్తాయి. అప్పుడు నీకు అర్థం చేసుకుందాం అనుకున్నా నీ మైండ్ వేగవంతం కూడా ఉండదు. అనుభవంతో చెప్తున్నాడు. ఏముంది ఆయనకంటే? జీవిత అనుభవాలు చెప్తున్నాడు. అందుకే ఆయన ప్రసంగి గ్రంథం రాస్తూ 1వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి. 1వ అధ్యాయం 2వ వచనంలో వ్యర్థము అని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే. ఇన్నిసార్లు ఎందుకు వ్యర్థం అంటున్నాడు? చెప్పిందే చెప్పి వ్యర్థమని ఇన్నిసార్లు ఎందుకు అంటున్నాడు? ఎందుకో చెప్పనా? 2 కేటగిరీలు ఉంటారండి. చెప్పేది 2 కేటగిరీలు. ఒకటి పిచ్చోళ్ళు చెప్తారు, 2 వయసు అయిపోయిన వాళ్ళు చెప్తారు. పిచ్చోళ్ళే చూడండి, చెప్పిందే చెప్తారు. రోడ్డు మీద నిలబడి మాట్లాడిందే మాట్లాడతారు. 2
వయసు అయిపోయిన వాళ్ళు మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు? వెళ్ళి కూర్చోండి, సరదాగా అలా చెప్తారు. ఎల్లయ్య వచ్చినా చెప్తాడు, ఏరయ్య వచ్చినా చెప్తారు, ఎవడొచ్చినా చెప్తారు, చుట్టం వచ్చినా చెప్తారు, పట్టం వచ్చినా చెప్తారు, చెప్పిన క్యాసెటే చెప్తారు. ఏం చెప్తారు? ఇలా చెప్తారు. ఏమని చెప్పినా, ఆడికి ఎంత ఇచ్చాను, వీడికి ఎంత ఇచ్చాను, వీడికి ఎంత ఇచ్చాను, ఈవిడికి ఎంత ఇచ్చాను, నా మనవడికి ఎంత ఇచ్చాను, వీళ్ళందరికి ఎంత ఇచ్చాను. మరి వీళ్ళందరికి ఎంత ఇస్తే మరి నీకేమి ఇచ్చారంటే చెప్పిచ్చారు. తీసుకొచ్చి బయట మంచం బయట మెట్లు కడేశారు, అక్కడే కూర్చోబెట్టారు. గుప్పెడి మెతుకులు ఏదో మేపుకున్న జంతువుకి వేసినట్టు వేస్తున్నారు. అది కూడా ఇది రాత్రి తిన్నది కదంటే తెస్తారు నీకు వట్టల నుంచి అన్నారు. తిని ఉండమన్నారు. ఆ జల్లు వచ్చిన, ఎండ కాసిన, వడదెబ్బ కొట్టిన అదే మెట్లు కాడ పడి ఉండాలి, అదే చెట్టు వాళ్ళని ఉండాలి. ఈ గాయమైపోయిన ఆ జీవితాలు చెప్పిందే చెబుతారు. మేము పెంచితే పెరుగునోళ్ళు మాకు మెతుకులు పెట్టడానికి ఏడుస్తున్నారని. సొలొమోను ఏ కేటగిరీకి చెందినవాడంటే పిచ్చోడు కాదు, చెప్పండి, వయసై చెబుతున్నాడు. ఏమని? వయసు అయిపోయి చెప్తున్నాడు. ఏమని? వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థం. అంటే ఈ గ్రంథం ఎందుకు రాస్తున్నాడు? అనుభవాలతో రాస్తున్నాడు. జీవితంలో గాయాలైపోయి రాస్తున్నాడు. జాగ్రత్త అని చెప్తున్నాడు. జీవితం అంతా చూసి చెప్తున్నాడు. జీవితంలో మిగిలేవి రెండు ప్రాముఖ్యమైన దశలు. అప్పుడు గనక నీ దేవుడు అంటే నీకేంటో అర్థం అవ్వకపోతే ఇంక అర్థమయ్యే అవకాశమే నీకు లేదు. అంత గాయం అయిపోయిందంటే నీకు చాలా గాయాలు తగిలాయి, కానీ అవన్నీ ధ్యానించొద్దు. ఒకే ఒక అధ్యాయం తిరిగేసి ముగించుకుందాం. చూడండి ఒకసారి ఆ గ్రంథం అలాగే ఉంచండి. ఒక్కసారి చరిత్ర గ్రంథానికి రండి. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 11వ అధ్యాయం 10వ అధ్యాయం 14 వచనం చూడండి. ఏటేటా సొలొమోనుకు వచ్చు బంగారము 1300 ఇదియుగాక గంధవర్గములు మొదలైనవి అరబీ రాజుల యొద్ద నుండి, దేశాధికారుల యొద్ద నుండి సొలొమోను గారికి చాలా వచ్చి చూడండి. ఎన్ని వస్తున్నాయి చూడండి. ఆయనకి ఏమేమి చెప్తున్నాడు చూడండి. సొలొమోనుకి బంగారము, ఎండి, మనుగుల బంగారం వస్తుందంట. ఈ మధ్య బంగారం కోసం ఒక ఆయన యాడ్ ఇట్టయిపోయింది. ఆ యాడ్ అది గుండైంది. ఏమన్నాడు ఆయన? గుండాయన డబ్బులు ఊరకే ఎవరికి రావు, లలిత జ్యువెలరీ అన్నాడు ఆయన. నేను అడుగుతాను, నిజమే ఆయన చెప్పింది నిజమే, డబ్బులు ఊరకే రావు. కానీ దీనికి రివర్స్ ఏంటి చెప్పనా? డబ్బులు ఊరకే కాదు, సొలొమోనుకి బంగారం ఊరకే వస్తుంది. సొలొమోనుకి బంగారం ఊరకే ఫ్రీగా, చాలా ఫ్రీగా వస్తుంది. మణుగుల బంగారం వస్తుంది. అరబ్బు బంగారం వస్తుంది. ఎక్కడ బంగారం? అరబ్బు ఏరియా బంగారం. అంటే ప్రపంచంలో నెంబర్ 1 గోల్డ్ ఏదో తెలుసా? అరబ్ ఏరియా బంగారమే. మీరు చూడండి, అప్పుడప్పుడు విదేశాలకు వెళ్ళి మన స్వదేశానికి వచ్చి ఇది ఎక్కడ బంగారం తెలుసా? ఎక్కడది? కువైట్ బంగారం అంటారు. కువైట్ బంగారం, దుబాయ్ బంగారం, ఆ బంగారం. నిజంగానే ఆ బంగారం గిరాకీ ఎక్కువ. ఇప్పుడు మనకు అరేబియా రాజులు అంటే, ఆ అరబ్ అంటే గల్ఫ్ బంగారం తెస్తున్నారట. ఎవరికి? సొలొమోన్ రాజు గారికి. అంటే నెంబర్ 1 గోల్డ్ వస్తుంది. ఇంకా నెంబర్ 1 గోల్డ్ అని చెప్పిన పై అధ్యాయం ఇంటికి వెళ్తారు, చదవండి. ఆఫ్రికా ఏరియా నుంచి శాబాదేశపు రాణి కూడా నెంబర్ 1 గోల్డ్ తెచ్చింది ఆయన. ఆయన గోల్డ్ తిరిగి లేదండి. ఆయన ఎంత బంగారం తెప్పించాడు కిందికి రాస్తున్నాడు చూడండి. రాజు అయిన సొలొమోను సుత్తుతో కొట్టిన బంగారం అలుగులు గల 200 డాళ్లను చేయించండి. డాల్ ఒక్కొక్కటికి 600 తులముల ఎత్తు బంగారమును. డాల్లా సుత్తుతో కొట్టిన బంగారంతో డాల్లా. సుత్తుతో కొట్టిన బంగారం డాల్ ఏంటి? బైబిల్ ఏ వర్డ్ ఊరకే రాయబడలేదండి బైబిల్లో. సుత్తుతో కొట్టిన బంగారం అంటే దాని అర్థం ఏంటి చెప్పిన? బిస్కెట్ బంగారం వేరు, సుత్తుతో కొట్టే బంగారం అంటే బంగారంలో బిస్కెట్ బంగారాన్ని సుత్తుతో కొడితే సాగదంటే సాగదు, ఇరిగిపోద్ది. నాకు మొన్న తెలిసింది. ఎందుకంటే మొన్న ఎందుకో ఈ బాబ్జీ నుండి వారు వెళ్ళిపోయాడు ఆయన దుబాయ్. అసలు ఏంటి దీని గురించి అడిగితే చెప్తున్నారు, బిస్కెట్ బంగారం వేరట, సుత్తుతో కొట్టే బంగారం వేరట. అంటే బిస్కెట్ బంగారం దేనికి లేదు. డబ్బులు ఉన్నప్పుడు బిస్కెట్ కొనుక్కోవడం, డబ్బులు అయిపోవడం, మళ్ళీ బిస్కెట్ తాగడెట్టుకోవడం, అంతే. బిస్కెట్ అందుకే నాకు బిస్కెట్ ఉందండి, నాకు నకిలీ చేయండి అంటే బిస్కెట్ ఇచ్చి పంపించేస్తారు ఇంటికి.
అవ్వదట. ఆ బంగారం అవ్వదంటే బంగారంలో కేటగిరీస్ ఉన్నాయంటే ఉన్నాయి. ఆ బంగారం దీనికి సాధన అంటే సుత్తుతో కొట్టే బంగారం అంటే సాగే బంగారం. ఇప్పుడు మనం వాడుతున్న ఆభరణాలు ఉంగరాలు ఏవైతే ఉన్నావో ఇది సాగు ఇంత పిసర బంగారం అట కిలోమీటర్లు సాగదీర్చడం. అంత సాగే గుణం గనకే ఆ మెటీరియల్కి అంత గిరాకీ ఉంది. దానికి సాగే గుణం లేకపోతే బంగారానికి ఇనుముకి పెద్ద తేడా ఏమీ లేదు. ఇదెంత సాగుద్దంటే అప్పుడప్పుడు మీరు చూసారా ఈ చీర ఎంతండి అని అడిగితే ఇదండి 60 లక్షలు అండి అంటున్నారు. 60 లక్షలా? 60 లక్షల్లో ఏముందండి ఆ చీరలు అంటే అందులో మామూలు దారాలు లేవంట. ఏ దారాలు ఉన్నాయి? బంగారు దారాలు. అంటే బంగారం దారాలు కూడా అవుద్దంటే రికార్డ్ చెప్తూనే అవుద్ది. అలాంటి గోల్డ్ దేనికి వాడుతున్నాడు ఈయనంటే దేనికి? డాల్ అంటే క్లాసిక్ వర్డ్ ఉందేమో. డాల్ అంటే అవతలోడు బాణం వేస్తే ఆ బాణాలు మీదకి రాకుండా అడ్డు పెట్టుకునే అడ్డుని సిమెంట్ గేమేలా మాదిరి ఉంటుంది. అలాంటి డాల్ని దేంతో చేయించాడట? ఎంత లెక్కలేదండి బంగారం అంటే ఈయనకి. డాల్ బంగారం చేయించాడు. ఇంకేం చేస్తున్నాడు చూడండి. మరియు సుత్తో కొట్టిన బంగారంతో అతను 300 కేడములు చేయించును. కేడెం ఒక్కొక్కటికి 300 బంగారు తులములు అన్నీ చూడండి యుద్ధ ఆయుధాలన్నీ చేయిస్తున్నాడు కిందికి. మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనం చేయించి సువర్ణంతో దాన్ని పొడిగించను. దేంతో చేయించాడట? దంతం. ఈ మధ్య ఒక యాడ్ అవుతుంది. టపాలు మన గ్లాస్ బదులు కూడా ఎత్తున్నారు వార్తలు చూస్తుంటే. టకాలు మనం గ్లాస్ బదులు కూడా వచ్చేస్తున్నావు కాబట్టి ఇలాంటి మైక్ కట్టుకుని కెమెరామెన్ రెడీగా ఉంటాడు. మరి ఆడికి ఏం పని లేదేమో. ఆ కెమెరా కట్టుకుని ఈవిడ ఎలా టకాలు మనం బదులు కొట్టేసి మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా? పాస్ ఉంది పళ్ళుకి. ఉప్పు ఉందా? అది ఉందా? కారం ఉంది? ఇలా ఎందుకండి? పళ్ళు నిండా పాసే ఉంది. నేను అడుగుతున్నాను, ఇంతకీ వచ్చినావు నువ్వు బ్రష్ చేసావా అని అడగాలి. వార్తల మధ్యలో వచ్చేద్దరండి వీళ్ళందరూ. నేను అడుగుతున్నాను, టూత్పేస్ట్లు ఉప్పు ఉందంటే ఈ పాసిపళ్ళు దంతాల కోసం కాదు చెప్తుంటే. ఇక్కడ దంతాలంటే ఏనుగు దంతాలు. ఏ దంతాలు? ఏనుగు దంతాల క్యాపబిలిటీ అంటే ఏంటో తెలియాలంటే తమిళనాడు, ఏపీ, కర్ణాటక 3 రాష్ట్రాలు కలిపిపోయే నల్లమల్లో దడదళ్ళాడించేసిన ఒకడు ఉన్నాడు. ఆడి పేరు మీసాలోడు. చెప్పండి. ఏరప్పన్. మీసాల ఏరప్పన్ 3 రాష్ట్రాల పోలీసుల్ని గడగళ్ళాడించాడు. మన రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన నల్లమల్ల అడవుల వరకు జల్లెడ పట్టేశాడు ఏనుగుల్ని. ఆ ఏనుగు దంతాలు ఆ రోజులు ఎక్స్పోర్ట్ చేశాడు. 3 రాష్ట్రాలు కొన్ని దశాబ్దాల కాలం నిద్రపోకుండా చేశాడు. ఎందుకంటే ఏనుగు దంతాల స్పెషలిస్ట్ అతను. అలాంటి దంతాలు ఎంత గిరాకీ ఈ రోజే కాదు ఆ రోజు కూడా గిరాకీ ఉన్నాయి. అవన్నీ తెప్పించి నేనేం చేయించాడంట? అరే కుర్చీ చేయండి రా అన్నాడు. బంగారంతోనేమో డాల్ చేపిస్తున్నాడు, బంగారంతో కేడుములు చేపిస్తున్నాడు, ఇలాంటి ఏనుగు దంతాలతో కుర్చీలు చేపిస్తున్నాడు. ఎందుకు చెప్తున్నాను వినండి. ఈయనకి గాయమైంది ఇక్కడ. కుర్చీ చేయించి ఆ కుర్చీకి మళ్ళీ ఆ ఏనుగు దంతాలకు ఇంకా మెరుగుదిద్దడానికి సువర్ణంతో దాన్ని పొదిగించాడట. మెట్లన్నీ బంగారం అట. మెట్లు పైన సింహాసనం పైన ఇరుపక్కన ఊతకర్రలు పెట్టాడట. వెనకాల గుండ్రంగా బ్యాక్గ్రౌండ్ పెట్టి అంతా బంగారమే. ఇరుపక్కల 6 మెట్ల మీద 12 సింహములు ఉన్నాయట. సింహాలు కూడా బంగారమే. అటువంటిది ఏ రాజ్యమందును చేయబడలేదట. మరియు రాజైన సొలొమోను పానపాత్రలు బంగారమై ఉండును. లెబనోను అరణ్యమందు పాత్రలు బంగారపు ఎండిది ఒక్కటి లేదు. సొలొమోను దినములు ఎండి ఎన్నికకు రాలేదు. ఒక మాట అడుగుతున్నాను చెప్పండి. సొలొమోను గారట పాత్రలన్నీ బంగారం అట. అప్పుడప్పుడు కొంతమంది బిల్డప్ కొడుతుంటారు. ఏమని చెప్పినా మా తాతలు ఎవరో తెలుసా? గోల్డ్ స్పూన్ రా అన్నారట. ఏంటి? వాళ్ళ తాతలు గోల్డ్ స్పూన్ అట. మీ తాత స్పూనే గోల్డ్ ఏమో. ఇక్కడ సొలొమోను గారు స్నానం చేసే డొక్కు గోల్డ్, మెట్టు గోల్డ్, కూర్చునే కుర్చీ గోల్డ్, పాత్ర గోల్డ్, భోజనం బల్ల గోల్డ్, అన్నీ గోల్డ్, అడ్డెట్టుకునే డాలు గోల్డ్, కత్తి గోల్డ్, పిడుగు గోల్డ్, అంతా గోల్డే. అయ్యగారు ఇంకెక్కడ చూడండి అంతా గోల్డ్ గోల్డ్ గోల్డ్. ఎక్కడి వరకు గోల్డ్ అంటే యెరూషలేం సిటీలో ప్లేస్ సరిపోలేదని యెరూషలేంకి ఉత్తర భాగాన హిమాలయాల మాదురుండే లెబనాను ప్రాంతాల వరకు బంగారాన్ని అక్కడ పట్టుకెళ్ళి దాయండి, ఇక్కడ ఖాళీ లేదన్నాడట. అంత బంగారం వచ్చిందంట ఆయనకి. ప్రతీది బంగారం, పాత్రలన్నీ బంగారం. ఇంకా కింద చెప్తున్నాడు చూడండి. సముద్రంలో ఏరాము వాడలు కూడా తర్షీషు వాళ్ళ రాజు కలిగిన. వాడలంటే ఏరాము వాళ్ళైనా తర్షీషు వాళ్ళైనా బ్రాండెడ్ బోట్స్ అవి. ఈరోజు బ్రాండెడ్ కార్లు ఉన్నాయి. కార్లు వేరు, కారులో బ్రాండెడ్ కార్లు వేరు. అన్ని కార్లు ఒకటి కాదు. జాక్వార్లు వేరు, రేంజ్ రోవర్లు వేరు, ఆడీలు వేరు, బెంజులు వేరు, బిఎండబ్ల్యూలు వేరు, రోలెక్స్ కార్లు వేరు, రకరకాలు ఉన్నాయి. ఇవంతా ఎంత ఉంటుందో ఒక కారు అంటే
కోట్లు. అలాంటి కారు మన ఈదులో ఆడుకుంటాడు, నిద్రడానికి ఎవడు నిద్రనేవాడు. ఎందుకు అత్తమాలం కాడు కారు చూడాలి మనం, అలా తిరుగుతూ ఉంటాడు. అలా బ్రాండ్ కారు ఉంటే నిలబడరండి. బ్రాండ్ కారు. నిన్న మొన్న మేము కోనసీమ వెళ్ళాం, కోనసీమలో ఇదే లెసన్ చెప్తున్నాను నేను. ఆ ఉదయం ఏం జరిగిందో తెలుసా? ఉదయం జరిగింది, ఆడికి BMW కారు అండి. ఇంకా రోడ్డు మీద ఎవ్వడికి ఆడి ప్లేస్ ఇవ్వట్లేదు, ఎందుకంటే ఆడిది BMW. మరి ఆడి కార్లు అలా ఇంకెవ్వరు ప్లేస్ ఇవ్వరు అన్నమాట. అంత బిల్డప్ ఇస్తున్నారు. ఎమ్మెల్యే వెనకాల ఆరును కొట్టినాడు ప్లేస్ ఇవ్వట్లేదు, ఎందుకంటే ఆడు బ్రాండ్ కారు. నీది కారే బ్రాండ్ ఏమో, ఇక్కడ సొలొమోన్ గారిది ఊరినట్టుకెళ్ళిపోయేంత వాళ్ళే ఆయన బంగారం తెచ్చే వాళ్ళు కట్టాడట. బ్రాండెడ్ పోర్ట్స్ అవి. మరో మాట చెప్పనా, దేశాలు దేశాలు తిరుగుతాయి ఈ యొక్క ఓడలు. దేశం అంటే ఇండియా పరిసర ప్రాంతాల వరకు సుగంధ ద్రవ్యాలు తేవడానికి వచ్చాయి, ఖండాలు దాటే. అందుకే తర్షీషు వాళ్ళు దేశాలు దాటే వాళ్ళ కనుకే యోనా సువార్త ఎగ్గొట్టడానికి దేశమే దాటేయాలని ఏ వాడెక్కాడు? తర్షీషు వాడెక్కాడు. ఎందుకు? ఒక్కసారి ఎక్కితే ఇంక దేశం దాటే వరకు ఆగదని ఆ వాడెక్కాడు, కానీ దేవుడు ఆపేశాడు. మీరు విషయం గమనించండి. అంటే ఇక్కడ మనం గమనిస్తున్నది ఇవన్నీ ఖండాలు దాటే. ఎందుకు ఖండాలు దాటి? రాజుగారి ఖండాలు దాటే వాళ్ళు ఎందుకు తెప్పించాడంటే ఆయనకి 3 సంవత్సరాలకు ఒకసారి అలా తిరిగి ఖండాలన్నీ తిరిగి వాడొస్తుందట. ఏం తెచ్చారు? బంగారము, ఎండి, దంతాలు, కోతులు, నెమళ్ళు, పెట్టలు. మీరు వృత్తాంతాల గ్రంథం, మరి సొలొమోను గ్రంథం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. లడ్డూలు, సుగంధ ద్రవ్యాలు, పూసలు. మీరు హిస్టరీ బయట చదవండి, ఎన్ని ఆశయాలు దొరుకుతాయి అవన్నీ తెప్పించాడండి ఆయన. నాకు పెద్ద డౌట్ ఏంటి చెప్పని వచ్చిన చదివితే, బంగారం ఓకే, లెక్క లేకపోయినా ఎండు ఓకే, కోతులు ఎందుకండి రాజుగారికి? కోతులు నడుతాడా? రాజుగారికి కోతులు ఎందుకు? రాజుగారికి పెట్టలు ఎందుకు? రాజుగారికి నెమళ్ళు ఎందుకు? ఎందుకో మీకు అర్థం కావాలంటే ఈ మధ్య ఈ సుమన్ టీవీ, ఆ టీవీ, ఈ టీవీ వచ్చి అందరూ ఇంటర్వ్యూలు తీసుకుంటుంది. ఈ డబ్బున్నోళ్ళు ఇంటర్వ్యూలు. ఈ డబ్బున్నోళ్ళు ఇంటర్వ్యూలు తీసుకున్నప్పుడు అతని పేరు ఏదో ఉందో చెప్పకూడదు. అతను డబ్బున్న ఇంటర్వ్యూ తీస్తున్నప్పుడు ఆయన ముందు ఇంటర్వ్యూ కన్నా ఆయన ఇల్లు అంతా చూపిస్తాడు మనకి. ఎందుకంటే వాళ్ళు అరాయకూరలో ఇల్లు కడతారు. ఆ అరాయకూరలో ఇల్లు కడితే ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఈ డయాస్ అంతా ఇల్లు వెనక్కి ఇలా కట్టుకుని ఎదరంతా ఖాళీ ప్లేస్ వదిలేస్తారు. ఆ ఖాళీ ప్లేస్లో గార్డెన్ మెయింటైన్ చేస్తారు, పచ్చిక బయలు మెయింటైన్ చేసి ఈ మధ్యలో ఏమి వదులుతారు చెప్పనా? నెమళ్ళు, పెట్లు, కుందేళ్ళు ఇవన్నీ వదులుతారు. ఇవన్నీ వదిలేసి లోపల ఆ కుక్కలు ఏవి పెంచుతారు. మనం ఇలా గేటు తీసిన వెంటనే కుక్క వచ్చేద్ది. ఆ కుక్కను చూసి మనకు అర్థం అవ్వలేదు, చాలా రాయల్ ఫ్యామిలీ. ఎందుకు చెప్పినా, అది మామూలు కుక్క కాదు, అది ఇండియా కుక్క కాదు. మరి ఏ కుక్క? ఆస్ట్రేలియా కుక్క. అది అచ్చు కుక్క. ఈ కుక్క అంటే ఇప్పుడు ఆ కుక్కని ఎవరు పడదు మరి. అందుకే చూడండి, ఈ సినిమా యాక్టర్లు కానీ హీరోయిన్లు కానీ ఎప్పుడూ కుక్క పిల్ల సంకలెట్టుకు తిరుగుతారు. ఎందుకనుకున్నావు? ఆ కుక్కలు చాలా రేటు. అంటే ఇలాంటి జంతువులను మేపడం అనేది రాయల్టీ, అది బ్రాండ్. ఆ జంతువులు మేపంటే ఎవడు పడతాడు? మేపడు. ఇది మామూలు కుక్క కాదంటారు. ఈ సిలక ఇండియా సిలక అనుకుంటున్నారా? కాదా? కాదు, ఇది మాట్లాడే సిలక, ఫారెన్ తెప్పించాం అంటారు. దీని మెయింటెనెన్స్ ఎంత తెలుసా? నెలకి 25,000 అనుకుంటాం. 2 నెలలు బతికొచ్చు మనం. 25,000 దానికి ఫుడ్ కడతారంటే 25,000కి దాని బిస్కెట్లే చాలా రేటు ఉంటాయంట. ఇదే తొండ తెలుసా? శ్రీలంక తొండ అంటారు. ఆ తొండ ఇది ఎన్నో చెప్తారు. ఇలాంటి బిల్డప్, రాయల్ బిల్డప్ అంతా ముందు కొట్టింది ఎవరు తెలుసా? సొలొమోను గారు. బంగారం ఇష్టానుసారంగా వాడాడు. ఆయన రాజరికం చాలా ఘనంగా చూపించాడు. ఇంకా ఈ ప్రకారం రాజైన సొలొమోను ధనము చేత, జ్ఞానము చేత భూపతులందరిలో అధికుడై ఉండెను. అతను హృదయము దేవుడిచ్చిన జ్ఞానవాకులు వినుటకే లోకులందరూ అతన్ని చూడగోడ్రి. బాగా వినండి, డబ్బులు ఉన్నాయి, ఫుడ్ ఉంది, మనుషులు ఉన్నారు, కావలసినంత జంతుజాలం, ఆహ్లాదకరమైన ప్యాలెస్లు, కావలసినంత గార్డెన్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు ఈ కళ్ళు ఎక్కడ లేవు ఆయనకి. ఎక్కడ పోయినాయి చెప్పండి? పైకి వెళ్ళాయి. కొంచెం గాడి తప్పాడు, కిందకు వచ్చాడు, చెయ్యగోడను కొను చేశాడు. ఏం చేశాడు? బైబిల్ చదవడం మానేశాడు. కిందకు వచ్చి ఏం చేస్తున్నాడు చూడండి. 11వ అధ్యాయం 1వ వచనంలో 2వ మాట నేను చదువుతున్నాను చూడండి. 11వ అధ్యాయంలో 2వ మాట. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనే గాక ఆ జనుల్లో ఇంకా అనేక మంది పరాస్త్రీలను మోహించి కామతురత గలవాడే వారిని ఉంచుకొనుచు వచ్చను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలుండెను, 300 మంది
ఉపపత్తులు కలిగి ఉండి. ఎంతమంది అండి? రాజకుమార్తెలు ఎంతమంది అట? 700 మందిని అడుగుతున్నాను. 700 మంది వద్దుకొని ఒక రాజకుమార్తె మన వైఫ్ అయితే ఎలా ఉంటుందండి? మనకి మామూలుగా చెప్తున్నాను జనరల్. రాజుగారు కూతురు మన వైఫ్ వద్దు, కానీ పంచాయతీ ప్రెసిడెంట్ గారు కూతురు మన వైఫ్ అయితే ఎంత బిల్డప్ ఇస్తామండి మనం? ఏయ్ మా మామ ఎవరో తెలుసా? పంచాయతీ ఇక్కడ అంటమ్మా, పంచాయతీకే. నేను అడుగుతున్నాను, ఎమ్మెల్యే గారికి బీరకాయ పీస్ మేనకోళ్ళు అవుతుందంటే ఎంత చెప్తామండి? ఎవరనుకుంటున్నావు? మా వైఫ్ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అటు ఇటు తిప్పితే ఎమ్మెల్యే గారికి మేనకోళ్ళు అవుద్దేమనుకుంటున్నావు? ఎమ్మెల్యే గారికి బీరకాయ పీస్ మేనకోళ్ళు అయితే నిలబడడం, పంచాయతీ ప్రెసిడెంట్ నిలబడడం. ఏకంగా సొలొమోను గారికి ఆ రాజు మా మామే, ఈ రాజు మా మామగారే, ఈ రాజు మా మామగారే, 700 దేశాలు మా మామలు అన్నాడట. ఎవరు? సొలొమోను గారు. 700 మందా? 300 మంది ఉపపత్తులా ఎంతమంది ఉన్నారంటే, ఈయనకి బంగారం ఉంది, ఎండు ఉంది, ఫుడ్ ఉంది, కావలసినంత మనుషులు ఉన్నారు, స్త్రీలతో లెక్కలేనంత ధనం ఉంది, ఇంత ఉంది. అయితే ఒక విషయం గమనించండి, 4వ వచనంలో సొలొమోనుకి అన్నీ ఉన్నా సొలొమోనుతో వయసు లేదు. ఏమి లేదు? వయసు లేదు. అక్కడ చెప్తున్నా చూడండి, సొలొమోను వృద్ధుడైపోయాడు. సొలొమోనుకి బంగారం ఉంది, వయసు లేదు. సొలొమోనుకి ఆస్తులున్నాయి, వయసు లేదు. సొలొమోనుకి స్త్రీలున్నారు, వయసు లేదు. ఎందుకు? దశ దాటిపోయింది, బాల్యం అయిపోయింది, లేత వయసు అయిపోయింది, నడిప్రాయం అయిపోయింది, వృద్ధాప్యానికి వచ్చేస్తాడు. ఇప్పుడు ఎలా అయిపోయిందో చూడండి పరిస్థితి. తన చెప్పేతే వినే రోజులు పోయాయి, తన చుట్టూ ఉన్న వారు చెబితే వినే రోజులు సొలొమోనుకు వచ్చేసి. ఎందుకు? సొలొమోనుకి వయసు అయిపోయింది, వృద్ధుడైపోయాడు. చూడండి, తన భార్యలు తన హృదయం తిప్పాడు ఏంటండి? అంటే ఇప్పుడు ఈయన కూర్చోమంటే కూర్చోరు, సొలొమోన్నే కూర్చోబెడతారు. ఎందుకంటే వయసు అయిపోయింది. వయసు అయిపోయినోడి దగ్గరికి వెళ్ళి కేజీ బంగారం ఇవ్వండి, నాకెందుకు రా అంటాడు. వయసు అయిపోయినోడి దగ్గరికి వెళ్ళి తాత మరి పెళ్లి చేసుకుంటాడు, నాకెందుకు లేరా అంటాడు. మీరు ఏదన్నా చెప్పండి, తిండి మీద ఉండదు, బంగారం మీద ఉండదు, దేని మీద ఉండదు, మరి ఏం కావాలంటే కాస్త మనశ్శాంతి కావాలరా అంటాడు. నేడో రేపో చనిపోయే టయానికి మగపిల్లవాడు గుండెల్లో ఒకటి తిరుగుతుంది. వయసు అయిపోయిన ప్రతి పెద్దోడికి డాక్టర్ గారు చెప్పేస్తారు, ఏదో రోజు నీకు చెప్తారు, నాకు చెప్తారు, చెప్పేది మనకు చెప్పరు, మన పక్కనుండే మనవడికో మనవరాలకో కొడుక్కో చెప్తారు. బాబు వెళ్ళరా, నువ్వేమవుతావు పెద్ద ఆయనకి? మేము ఫలానా అండి, వెళ్ళరా. కిటికీ వారు నిలబెట్టి చెప్తారు. ఏమని చెప్తారంటే, ఇంకో 3 రోజులు 4 రోజుల కన్నా ఎక్కువ బతకడానికి. సరిగ్గా వార్త మనకి వినబడుతుంది, దరిద్రం కొలిది. అది కిటికీలోంచి వినబడుతుంది, మనకి వినబడుతుంది కదా, వినబడేలా చేస్తాడు ఆయన. వినబడుతుంది. ఆ వినబడినప్పుడు ఎలా ఉంటుందండి ఫీలింగ్? మామూలుగా చెప్పండి, నవ్వుకోవడం కాదు కానీ బాధపడతాడండి. ఏమని బాధపడతాడు తెలుసా? మొట్టమొదట తన భార్య గుర్తొస్తుంది. అయ్యో ఇన్ని రోజులు కలిసి బతికాం, ఇప్పుడు నేను చచ్చిపోతున్నాను. నేను చనిపోయిన తర్వాత నా భార్యకి అన్నం పెడతారా పెట్టరా? నేను చనిపోయిన తర్వాత తనను చూస్తారా చూడరా? కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, కలిసే బతికాం, రేపు పొద్దున్న నేను వెళ్ళిపోతున్నాను, తన సంగతి ఏంటని ఎంత బాధపడిపోతాడో, ఎంత ఫీల్ అవుతాడో, ఎంతగా మదన పడిపోతాడో. తన విషయాన్ని మీరు గమనించండి, ఎంతగా తను ఫీల్ అవుతాడో. తన జీవితాన్ని మీరు గమనించినప్పుడు తను పదే ఇప్పుడు నా పిల్లల్ని ఎవరు చూస్తారు, నా భార్యని ఎవరు చూస్తారు, నా భార్య ఏమైపోతుందో, నా తర్వాత ఏమవుతుందో అని బాధపడతాడు. ఒక మాట అడుగుతున్నాను చెప్పండి, ఒక ఆవిడ ఉంటేనే ఎంత బాధపడిపోతే చెప్పండి, అర్థమైతే. ఒక ఆవిడ ఉంటేనే ఎంత బాధపడితే అయ్యగారికి ఉన్నది ఎంతమంది? ఎంత బాధపడతాడండి. ఆ బాధల్లో నుంచి రాసిన గ్రంథమే చెప్పండి, ప్రసంగి గ్రంథము. చెబుతున్నాడు, అరే అయ్యా నా కుమారుడా, ఈ వయస్సులు త్వరగా అయిపోతాయి, బాధలో దుఃఖంలో గాయాలతో రాస్తున్నాను, గతించిపోతాయి. మనుషుల్ని ఎంత పోగేసుకున్నా మనుషుల అవసరత ఉండదు ఆ రోజు. బంగారం ఎంత పోగేసుకున్నా బంగారం అవసరం. నువ్వు ఎంత లగ్జరీ ప్యాలెస్లో కట్టుకున్నా
నీ అటచ్డ్ బాత్రూంలోకి నువ్వు యూరిన్కి వెళ్ళాలంటే నీ భయంతో నీ గుండె 70 సార్లు కొట్టుకుంటుంది. ఎందుకు చెప్పినా, పడితే ఇంకా ఆ రోజే చచ్చిపోతావని. అయిపోయింది వయసు. యూరిన్కి లెగుద్దాం అనుకుంటా, టాయిలెట్కి వెళ్ళావు లోపు నరాల బిగుతు వదిలేస్తుంది, కండరాలు పనిచేయడం మానేస్తాయి. పడుకున్న మంచం మీదే తెలియకుండానే యూరిన్ రిలీజ్ అయిపోతుంది. అయిపోయింది ఆ వయసు. సొలొమోను చెప్తున్నాడు, నాకు భార్యలు ఉన్నారు, సామంతులుగా ఉన్నాను, జ్ఞానం ఉండేది, బంగారం ఉండేది, అన్నీ ఉన్నాయి, కానీ నాతో ఏం లేదో తెలుసా, వయస్సు లేదు. నేను అన్నీ సంపాదించగలిగాను కానీ ఈ వయస్సును మాత్రం నేను ఆపలేకపోయానని ఇప్పుడు చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం చదవండి. 11వ అధ్యాయం 10వ వచనం. లేత వయస్సును నడిప్రాయము గతించిపోవునవి గనక నీ హృదయములో నుంచి వ్యాకులము తొలగించుకొనుము, నీ దేహము చెరుపు దాన్ని తొలగించుకో. దీని కొరకు నువ్వు ఫీల్ అయిపోకు. నీ లేత వయసులో ఏదన్నా మనోవ్యాకులం ఉంటే, మనోవ్యాకులం అంటే లేత వయసులో ఏం మనోవ్యాకులం అంటే ఏదో బాధపడటం, డిప్రెషన్లోకి వెళ్ళడం. ఏముంటాయండి ఆ వయసులో? బైక్ కొనలేదని కోపం ఇస్తావు, ప్రేమించిన అమ్మాయికి ఓకే చెప్పలేదని కోపం ఇస్తావు, లేదా నువ్వు అడిగినది కొనలేదని కోపం ఇస్తావు. దీని కొరకు సూసైడ్ చేసుకుంటున్నారు, ఈ మాత్రం దానికి ఇబ్బందులు పడిపోతున్నారు, ఈ మాత్రం దానికి ఏకంగా ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నారు, ఈ మాత్రం దానికి తల్లిదండ్రులే వద్దంటున్నారు. కానీ విషయం ఏంటి తెలుసా, నువ్వు అనుకునే వయసులో వచ్చే ఆశలు ఏవైతే ఉన్నావో కొన్ని రోజులకి అవి నీకు పెద్ద ఇష్టంగా ఏమీ అనిపించు. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఇదే ప్రసంగి గ్రంథం రాస్తూ ఏమంటున్నాడు చూడండి, ఒకసారి ఉదాహరణ చెప్తాను. 3వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతాను చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం. ప్రతి దానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నానికి సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దానిని పెరిగివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాటి మాటకు, రాళ్లను పారవేయటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగులించిన మాటకు, ఎతుకుటకు, పోగొట్టుకుంటకు, దాచుటకు, పారవేయటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనంగా ఉండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానం పడటకు మొదలువచ్చును. ప్రతి దానికి సమయం కాదు. ఇవన్నీ మీరు చూడండి. ప్రేమించే టైం వేరు, ద్వేషించే టైం వేరు, సంపాదించే టైం వేరు, ఖర్చు అయిపోయే టైం వేరు. అంటే ఒక టైం ఉంటే ఇంకో టైం ఉండదా? ఉండదు. అంటే ఒక ఇష్టాలున్న కాలం తర్వాత మరో కాలంలో అవే ఇష్టాలు ఉండవా అంటే ఉండవు. ఉదాహరణ చెప్తాను వినండి. చిన్నప్పుడు గోళీలు అట్లా ఆడతాం మనం. మగపిల్లగాళ్ళందరూ గోళీలు అట్లా ఆడతారు. గోళీలే ఆస్తి మనకు ఆ టైంలో. ఇన్ని గోలికాయలు ఎలా జేబులు వేసుకుని ఊపుకుంటూ తిరుగుతాం, ఈదులు అంట ఇలాగ ఎన్ని గోళీలు ఉన్నాయి చూడరా అని చెప్తామ్మ. పెద్ద గోళీలు అంటే ఇంకా బిల్డప్, చిన్న గోళీలు అంటే ఇంకా బిల్డప్. ఏమైనా కొనుక్కోరా తెచ్చుకున్నంటే గోళీలో కొనుక్కుండేవాళ్ళు. డ్రింక్ మొదలు ఆస్తి, పేక మొక్కలు ఆస్తి, గోళీలు ఆస్తి, ఆటలతో నిద్రపోయేవాళ్ళు. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, ఆడు రాత్రి నిద్రపోయే టైంలో కూడా ఆ గోళీల్లో ఆడు మళ్ళీ గోళీలు పడిపోతే ఏమో నైట్ టైం కూడా నిక్కర్లో వేసుకుని ఆ జేబీకి వాళ్ళు అబ్బరెట్టేవాడు. పడిపోకూడదని ఆస్తాడికి ఇప్పుడు ప్రాపర్టీ అది. మళ్ళీ ఎవడన్నా అట్టుకెళ్ళిపోతాడేమో అని. ఇప్పుడు వాళ్ళు ఎంప్లాయీస్ అయిపోయారు, నేను ఎంప్లాయ్ అయిపోయాను. ఇప్పుడు రేపు ఆడికి ఏదో ఫంక్షన్ జరుగుద్ది, ఈ ఫంక్షన్కి నేను గిఫ్ట్కి ఇన్ని గోళీలు అట్టుకెళ్ళాను అనుకోండి, ఏమంటాడండి? తీసుకోరా గోళీలు అంటే పైనుంచి కింద చూసి నవ్వుతాడు. ఏట్రా జేమ్స్ అంటే తీసుకోరా గోళీలు అంటే నవ్వుతాడాడు. ఎందుకు నవ్వుతాడు చెప్పనా? ఆ టైం అయిపోయిందిరా అంటాడు. ఊరి ఈ గోళీల కొరకే తెగ లబ్బర పెట్టుకుని నిద్రపోయేవాడు కదంటే, ఈడే వాడు, వాడే ఈడు, ఈడేగా అప్పుడు ఆడాడు, ఆడేగా ఇప్పుడున్నాడు, ఈడే ఆడుగా అంటే ఆడే వీడు, ఇప్పుడు ఈడు పెద్దోడు అయిపోయాడు. ఆ కాలం అయిపోయింది. ఇప్పుడు గోళీలు ఆడుకునే ఇష్టం మారిపోయింది. మరి ఆడేగా అంటే అప్పుడు ఆ ఇష్టము చెప్పండి, ఇప్పుడు ఈ ఇష్టము. ఇప్పుడున్న ఇష్టాలు అప్పుడు లేవు, అప్పుడున్న ఇష్టాలు చెప్పండి ఇప్పుడు లేవు. సొలొమోను అది చెప్తున్నాడు, త్వరగా ఇష్టాల వయసుతో పాటు మారిపోతాయి. త్వరగా వయసుతో పాటు ఇష్టాలు మారిపోతాయి. చిన్నప్పుడు ఎన్నో ఇష్టాలు ఉన్నాయి, ఇప్పుడు లేవు. ఇప్పుడు ఈ ఏజ్లో చాలా ఇష్టాలు ఉన్నాయి, ఈ ఏజ్ అయిపోద్ది, ఇప్పుడు ఈ ఇష్టాలు అప్పుడు నచ్చు. ఈ వయసు అయిపోద్ది, మళ్ళీ వృద్ధాప్యం వస్తుంది, అప్పుడు నడి వయసులో ఉన్న ఇష్టాలు కూడా నీకు నచ్చవు. అంటే సొలొమోను గారు ఏం చెప్తున్నారు? కాలంతో పాటు మన ఫీలింగ్స్ మారిపోతాయి, కాలంతో పాటు మన వయసు మారిపోద్ది, మన ఇష్టాలు మారిపోతాయి. అందుకే వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము. లేత వయసులో ఒకటి దక్కలేదని
డిప్రెషన్లోకి వెళ్ళకు, పిచ్చి పనులు చేయకట్టున్నాడు ఆయన. నడి వయసులో అప్పులు ఎక్కువైపోయాయని, డబ్బులు సంపాదించలేకపోతున్నానని సూసైడ్ ప్రయత్నాలు చేయకు. లైఫ్ అంటే డబ్బులు కాదు. జీవితంలో అన్నీ చెప్తున్నాడు, అన్నీ చూశాడు. మరి ఏంటి విలువైనదంటే 12వ అధ్యాయం మొదలెడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి, త్వరగా ముగించేసుకుందాం. 12వ అధ్యాయం మొదలు వచ్చును. దుర్దినాలు రాకముందే ఇప్పుడు ఇటు యందు. దుర్దినాలంటే చాలామంది చెడ్డదినాలు అనుకుంటారు. దుర్దినాలంటే మన జీవితంలో అత్యధిక చెడ్డదినాలు వృద్ధాప్యపు దినాలు. వృద్ధాప్యపు రోజులు రాకముందే, వయసు అయిపోయిన రోజులు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రాలకును చీకటి కమ్మకముందే, వాన ఎలిసిన తర్వాత మేఘాలు మరలా రాకముందే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. లైఫ్లో అత్యధికమైన విలువైనది ఏదన్నా ఉంది అంటే నేను పుట్టించిన దేవుడు ఎవరో తెలుసుకో. అదే మిగిలిపోద్ది లాస్ట్కి. నీ లేత వయసులో ఉన్నవి నీతో ఉండవు, నీ నడి వయసులో నువ్వు సంపాదించిన నీతో ఉండవు. నీ జీవితంలో నీతో మిగిలేదు ఒకే ఒక్కటి, మృదుము వచ్చు వరకు ఎత్తుకునేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నేను పుట్టించిన సృష్టికర్త. ఎంత పొయిటిక్గా పోలుస్తున్నాడు చూడండి. సూర్యుడికి, చంద్రుడికి, నక్షత్రాలకి ఒకేసారి నల్లటి మేఘాలు కమ్మితే ఎలా ఉంటుందండి? వెలుగంతా పోయి లోకం చీకటి అయిపోతుంది. ఇది నీకు అర్థమైతే జీవితంలో కూడా కొన్ని నల్ల మేఘాలలాగా పరిస్థితులు వచ్చేస్తాయట. ఆ రోజు జీవితం చాలా చీకటి అవుతుందట. ఒకప్పుడు అంత దూరం ఉన్న వాళ్ళు కనబడతారు. ఈ మేఘాల లాంటి రోజులు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడున్న వాళ్ళు కూడా కనబడరు. చీకటి వచ్చింది నీకు. లైఫ్ ఏమవుద్దంటే ఆ జీవితం మసక బారిపోయినట్టు ఉంటుంది. జీవితం ఇష్టంగా ఉండదు. అదే రాస్తున్నాడు చూడండి. సూర్యుడికి మేఘం అడ్డొస్తే ఎంత చీకటి కమ్ముతుందో మన జీవితానికి కూడా మేఘాలు కమ్మేసే రోజు వస్తుంది. ఆ రోజు రాకముందే దేవుడు అంటే ఏంటో తెలుసుకో. ఎందుకు చెప్పనా? ఈ కళ్ళు బాగున్నప్పుడు నువ్వు బైబిల్ చదువు, ఒక రోజు నీ కళ్ళు పాడవుతాయి. అప్పుడు బైబిల్ చదువుదామనుకున్న నీ కళ్ళు కనబడవు. ఈరోజు చెవులు వినబడుతున్నప్పుడు నీకు దేవుని మాట లెక్కో, ఒకరోజు ఈ చెవులు వినబడడం మానేస్తాయి. ఆ రోజు నీకు దేవుని మాటలు చెప్పినా వినబడవు. ఈరోజు కాళ్ళు చేతులు బాగుంటే నీకు సభలు, చర్చ్, సంఘము, ఉపదేశాలు నీకు అంత బోరింగ్ సబ్జెక్టు. ఒకరోజు నీకు దేవుడు అని వినాలనిపిస్తుంది. ఆ రోజు నిన్నెవ్వడో మోసుకొచ్చి సభలో కూర్చోబెట్టరు, నిన్ను తీసుకొచ్చి ఎవరో నీకేమీ నేర్పించరు. ఎందుకంటే ఆ రోజులు నీకే బరువు అయిపోతాయి. కిందికి రాస్తున్నాడు చూడండి. వాన ఎలిసిన తర్వాత మేఘాల మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. మళ్ళీ చదవండి ఆ వచనాన్ని, మళ్ళీ చదవండి ఒకసారి. వాన ఎలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములు యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ముగించేద్దాం. సృష్టికర్తను ఎలా స్మరణకు తెచ్చుకోవాలి చెప్తున్నాడు చూడండి. వాన ఎలిసిన తర్వాత మేఘాలు మరలా రాకముందే. వాన వస్తున్నప్పుడు ఎలా ఉంటుందండి? ఇప్పుడు వాన వస్తే ఎలా ఉంటుందండి? హాయిగా ఉంటుంది. ఉండదా? వాన వస్తున్నప్పుడు అలాగ బయట మనం గుమ్మం దగ్గర నిలబడితే అలాగ సెంట్రల్ ఏసీ తగిలినట్టు ఉంటుంది మనకి హాయిగా. అప్పుడు ఫీలింగ్స్ ఎలా ఉంటాయి చెప్పిన? బజ్జీలు ఉంటే బాగుండ్రా అనుకుంటాం, పొగోడి ఉంటే బాగుండ్రా, సమోసాలు ఉంటే బాగున్నాయి, పప్పుసారి ఎండిసేపు అయిపోయి అన్నాడట. ఎన్ని ఫీలింగ్స్ వస్తాయి వాన పడుతున్నప్పుడు. ఎందుకో మనసుకు హాయిగా ఉంటుందండి. వాన వెళ్ళిపోయిన తర్వాత చిత్తడిగా ఉంటుంది. వాన కురుస్తున్నప్పుడు చాలామందికి గొంతమ్మ కోరికలు వస్తాయి. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు అయితే ఒక ఆవిడకి పాట వచ్చేసేది పొలం. ఎప్పుడో లేండి ఛానల్ క్రితం. వానతో గొడవడేస్తుంది ఇవిడ. అప్పుడు అందరూ హీరోయిన్లే వర్షంలోకి వచ్చేవారండి అందరూ. ఎక్కడికి వెళ్ళిపోయి ఇన్ని రోజులు రావాలని తెలీదా? జ్ఞాపం రాలేదు నీకు అంటుంది. ఎవరిని? వర్షాన్ని. ఎక్కడ దాక్కున్నా? హిమాలయాల్లో ఉన్నావా అంటుంది. ఎక్కడికి వెళ్ళాను? వానేపు చూసి వాన తిడుతున్నాడు. టపాలమని పిడిగడిపోలేండి వాళ్ళ మీద. వాన తిట్టిన నువ్వు పెద్ద హీరోయిన్. మరి ఈవిడ చెప్తే ఇప్పుడు ఈవిడ బయటకు వచ్చింది వెంటనే వచ్చేలాంటి ఏంటి? వాన్ అంటే అనుకుంటున్నారు దేవుడు గుర్తురారు కానీ ఇలా ఫ్రెండ్ అనుకుంటున్నారు. మరదటి ఏంది మన దుబాయ్ని చూడు వార్తలు. మళ్ళీ చెప్తున్నాను, వాన పడుతున్నప్పుడు హాయిగా ఉంటుంది. వాన వెళ్ళిపోయిన తర్వాత బురదగా చిత్తడిగా ఉంటుంది. లైఫ్ కూడా అంతే. హాయిగా ఉండే ఒక రోజులు ఉంటాయి, చిత్తడిగా ఉండే ఒక రోజులు వస్తాయి. ఆ రోజు
వాన తగ్గిపోయిన తర్వాత జీవితం ఎంత చిత్తడిగా ఉంటుంది. ఇదిగో వాన వెళ్ళిపోయినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో నీ లైఫ్లో కూడా అలాంటి చిరాకు రోజులు ఒకటి రాబోతుంది. నేను ఎంతకన్నా వివరంగా మాట్లాడకూడదు. నువ్వు కాలకృత్యాలు కూడా వెళ్ళవు, చిరాగ్గా ఉంటుంది ఆ లైఫ్ అంతా. వేసిన బట్టే వేసుకుంటావు, కప్పిన దుప్పడే కప్పుతావు, మూలుగుతావు. ఆ రోజు నీకు అనిపిస్తుంది, నీకు రాత్రులు అందరూ నిద్ర అవుతారు, నీ ఇంట్లో నీకు నిద్ర రాదు. మూలుగుతావు. నిద్ర పట్టక, ఎండ కాస్తే నిద్ర రాక, చలేస్తే నిద్ర రాక, వర్షం పడితే నిద్ర రాక, ఏ కాలంలో నిద్ర పట్టక, తిన్నదరక్క, తినలేక ఉండలేక, వైద్యం అందక, వైద్యం చేయించేవాడు లేక, జీవితం ఏమవుతుందో తెలియక అప్పుడు నీకు అనిపిస్తుంది, ఛీ ఇలాంటి చావు బతికే కన్నా చచ్చిపోతే బాగుండు దేవుడా, నన్ను త్వరగా తీసుకెళ్ళిపో అంటే ఇప్పుడు బాగా విన్నాడు. దేవుడు అడుగుతాడు, ఎవడరా నువ్వు అని అడుగుతాడు దేవుడు. గుర్తుపెట్టుకో, జీవితాన్ని ఏం చేసావు? నీ బాల్యం నీ నచ్చినట్టు పరిగెట్టావు, నీ యవ్వనాన్ని నచ్చినట్టు తాకట్టెట్టావు, పనికి మన చెత్తంతా తీసుకుంటుంది నీకో. ఇక నడి వయసు వస్తే కాస్త మెచ్యూరిటీ వచ్చిందనుకుంటే పోగేయడమే సరిపోయింది, సంపాదనే సరిపోయింది. ఇప్పుడు వయసు అంతా అయ్యి నీ గవర్నమెంటే నిన్ను వద్దంటే చివరికి నీ ఇంటి వారికే నీ బరువు అయిపోతే ఇప్పుడు వచ్చి కూర్చొని దేవుడా నన్ను తీసుకుంటే పర్లోకం ఉంటుంది, ఎవడరా నువ్వు అని అడుగుతుంది. గుర్తుపెట్టుకో, ఏం చేస్తావు లైఫ్లో? ఎనుదిరిగి చూడు. యవ్వన వయసులో ఒక్క బైబిల్ స్టడీ లేదు నీకు, నడి వయసులో ఒక్క ప్రార్థన సహకారం లేదు నీకు, ఒక చర్చ్, ఒక దైవజోడు, ఒక సహవాసం, ఒక సంఘ విశ్వాసం ఏది లేదు నీకు. వయసు అంతా వ్యర్థమక గాలి ఖర్చులు ఖర్చు పెట్టావు, ఇప్పుడు మూలన పడ్డావు. ఇప్పుడు వచ్చి దేవుడు నన్ను తీసుకుంటే ఏమంటాడా? నడి వయసు దాటి, యవ్వనం దాటి, అన్నీ దాటి ఇప్పుడు వృద్ధాప్యంలో కూర్చున్నావు, గోతుకు కాల్ చేసి రెడీగా ఉన్నావు. ఇప్పుడు మనకు అర్థమవుతుందండి, మనకి దేవుడు అంటే ఈ వయసులో ఎక్కదు మనకి. దేవుడు అంటే డబ్బులన్నంత ఆసక్తి మనకి చర్చ్ అంటే ఉండదు మనకి. కానీ ఒకరోజు వస్తుంది, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఒక రోజు వస్తుంది, ఆ రోజు నీ గుండె పదే తలుచుకునేది దేవుడు. ఈరోజు సభ నీకు ఎక్కది, ఇక్కడ గంట కూర్చోడానికి నీకు ఒళ్ళు బతుకం. ఒకరోజు దేవుడి దగ్గర గంటలు కూర్చుందాం అనుకుంటావు, నేను కూర్చోబెట్టేవాడు, నీకు చెప్పేవాడు కూడా ఎవడో గుర్తుపెట్టుకో. బరువు అయిపోతావు, నీకు నువ్వే బరువు అయిపోతావు. మరి ఎలా అండి నా జీవితం అంటే? ఒకవేళ వయసు అయిపోయిన తండ్రి సమానులు, తాత సమానులు ఎవరైనా ఉంటే ఇప్పటి వరకు మీకు తెలియకపోతే మీకు భరోసా ఇస్తున్నాను, నేను ఎప్పటికీ మించిపోయింది లేదు. క్షమాపణ అడగండి. దేవా నా జీవితం అంతా అర్థం చేశాను, నాకు చెప్పేవాళ్ళు లేరు, నాకు జీవిత సత్యం తెలియదు, ఇలాంటి గ్రంథంలో ఇలాంటి మాటలు ఉన్నాయని నాకు తెలియదు ప్రభు, ఇవి దుర్దినాలని, ఇలాంటి ఒకటి వస్తాయని, ఈ ఉరుకులు పరుగులు నాకు తెలియలేదని యాకోబు వలె మొత్తుకోండి, దేవుడు ఎత్తుకుంటాడు మిమ్మల్ని. వృద్ధాప్యమందు మిమ్మల్ని ఎత్తుకుని ముద్దాడుతాడు. ఈ మిగిలిన చివరి కాలపు దినాలని దేవునికి అంకితం చేయండి. నోరిప్పితే దేవుని కొరకు మాట్లాడండి, మోకరిస్తే దేవుని కొరకు ప్రార్థన చేయండి, నలుగురితో మాట్లాడితే సోది విషయాలు మానేయండి. మీ వయసులో ఉన్నప్పుడు మేము ఎలా ఉండేవో అలా ఉన్నాయి, చెత్తంతా చెప్పకండి. ఇంకా కాస్త సువార్త ఏదన్నా చెప్పండి, బాగుపడతారు. చనిపోయే ముందు మనుషులందరికీ పట్టుకుపోయేది ఉందంటే, బంగారం పట్టుకెళ్ళం, ఎండు పట్టుకెళ్ళం, ఆస్తులు పట్టుకెళ్ళం, ఏమీ పట్టుకెళ్ళం. కానీ ఒకటి పట్టుకెళ్తా ఉంటే ఆ లెక్క మన వెనకాలే వచ్చేస్తుందట. ఆ లెక్కే చెప్తున్నాడు, చూడండి, ముగించేద్దాం. 13వ వచనంలో, ఇదంతా ఈనిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని అందులో భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించుచుండవలను. మానవ కోటి మనిషి పుట్టినోడికి ఒకే ఒక్క విధి, నీకు దేవుడు అంటే చచ్చేలోపు అర్థమైందా లేదా, ఇదే విధి, రాసుకో అన్నాడు. అంతే. సూర్యుని కింద డబ్బులు సంపాదించినా వ్యర్థమవుద్ది, వెకరాలు సంపాదించినా వ్యర్థమవుద్ది, పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వ్యర్థం, నువ్వు వేదన సంపాదించు వ్యర్థమవుద్ది. అర్థవంతమైనది ఒకే ఒకటి ఉంది, నువ్వు దేవుని కొరకు ఏమి నేర్చుకున్నావు, ఏమి బతికావు, ఏమన్నా చెప్పావా, సహకరించావా, ఇదే ఒకరోజు మిగులుద్దట. మొన్న మధ్య ఒక సినిమా యాక్టర్ సీనియర్ చనిపోయాడు. ఆయన పేరు చంద్రమోహన్ గారు, సీనియర్. ఆయన చనిపోయినప్పుడు ఈ టీవీ మీడియా వాళ్ళు ఇద్దరికి ఒక ఆయనతో కంపేర్ చేస్తున్నారు. ఈయన సమకాలీన యాక్టర్ ఉండేవాడు, ఈయనకి ఆయన మన రాజమండ్రి అక్కడ కట్టారు ఆయన విగ్రహం, శోభన్ బాబు గారిది. ఆయన విగ్రహం, ఆయనతో ఈయన క్యారెక్టర్ పోలుస్తున్నారు. ఆ రోజుల్లో ఈ రోజుల వరకు డబ్బున్న యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే ఆయనేనంట. ఆ డబ్బున్న యాక్టర్ ఈ చంద్రమోహన్కి చెప్పేవారట, ఏమనంటే, రే డబ్బులు వేస్ట్ చేయకరా, కాస్త డబ్బులు ఉన్న కాడ చిన్న ల్యాండ్ కొనరా, భవిష్యత్తులో డబ్బులు ఎక్కువేది ఏదైనా ఉందంటే ల్యాండ్ సేరా అని చెప్పేవాడట.
ఈరోజు ఆ రోజులో ఈయన మాటలు విని చంద్రమోహన్ గారు కొన్నారు కొన్ని ఎకరాలు. ఈ జూబ్లీ హిల్స్ ఏవి ఉన్నాయిగా మన హైదరాబాద్లో, ఆ టైంలో వీల్స్ అంటే తెలుసు కదా, కొండలో ఆ కొండ భూములు కొంటే ఏం పనికి వస్తాయిలే అని అమ్మేసాడట ఆ రోజుల్లో ఆయన. అవే కనుక ఇప్పుడు ఉంటే ఇప్పుడు అక్కడ ఎకరం 100 కోట్లు. అక్కడ ఎకరం జూబ్లీ హిల్స్, కోకపేట కొన్ని ఏరియాస్ ఉన్నాయి, ఇప్పుడు ఏకంగా డెవలప్ అవుతున్న ఆ ఏరియాలో. ఆ ఏరియాలు ఇప్పుడు ఎకరం 100 కోట్లు. మొన్న మధ్య లాస్ట్ ఎంట్రీలో అంటున్నాడు ఆ ఎకరాలు ఆ రోజు అమ్మేయకుండా ఉంటే ఈరోజు నేను కోటీశ్వరుని. ఆ రోజు అన్న మాట నేను నిర్లక్ష్యం చేశాను అన్నాడు. నాకు 2 ఇంటర్వ్యూలు చూసే నాకు అనిపించింది, తెలివైన దాసిన ఆయన ఎక్కడికి పోయాడు, తెలివితేటలు లేక అమ్మేసుకున్న ఈయన ఎక్కడికి పోయాడు. ఇద్దరు వెళ్ళిపోయారు. ఉన్నారా? నేను అడుగుతున్నాను, ఎవరున్నారు? ఎవరు లేరు. తెలుగుగా వ్యవహరించిన ఆయన లేడు, తెలివితేటలు లేక అమ్మేసుకున్న ఈయన లేడు. వాళ్ళు సంపాదించిన సిల్లు గవ్వ ఎక్కడ ఉండిపోయింది. సొలొమోను అదే అంటున్నాడు, ఏది పట్టుకెళ్ళం, ఒకటే పట్టుకెళ్తాం. 60 ఏళ్ళ జీవితంలో నువ్వు ఏం చేసావు అదే అడుగుతాడట. ఏమడుగుతాడు? ఇదిగో ప్రతి గూఢమైన అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులో తెస్తాడు. ప్రతిదీ తెస్తాడు. నువ్వు రోడ్డు మీదకి వెళ్ళావంటే గుర్తుపెట్టుకో, నువ్వెందుకు వెళ్ళావు అడుగుతాడు. ప్రతిదీ లెక్క ఆయనకి. ప్రభువా నీ సువార్త కొరకు వెళ్ళంటే లెక్క సరిపోద్ది. సరదాగా అలా గాలికి వెళ్ళిన ప్రభు గాలి తీసేస్తాడు ఆ రోజు. గుర్తుపెట్టుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు నిద్రపోయిన నిద్రతో సహా లెక్కల్లోకి వస్తాయి రోజు. నువ్వు తినే తిండి తూకాల్లోకి వస్తాయి, నువ్వు తాగిన నీళ్లు తూకాల్లోకి వస్తాయి. ప్రతిదీ తూకం వేస్తుంది. మంచి క్రియ అయినా చెడ్డ క్రియ అయినా ఏ క్రియ అయినా ఆ రోజు తీర్పు తీరుస్తాడు. 60 ఏళ్ళ జీవితాన్ని గ్రాఫ్ వేసి అడుగుతాడు, ఏది నా కొరకు చేసింది ఎంత, నీ కొరకు చేసింది ఎంత, నేను ఇచ్చిన జీవితంలో నా గురించి తెలుసుకున్నది ఎంత అంటే ఎంత ఉందో చెప్పండి. చర్చికి రావడం ఇందాక తమ్ముడు చెప్తున్నాడు, ఒళ్ళు బద్ధకం మనకి. వచ్చి పాస్టర్ గారికి పేర్లు పెడతాం, ప్రసంగాలకు పేర్లు పెడతాం, ఫ్యాన్ ఎక్కడ ఉందో చూసుకుంటాం, ఆ బెంచి అరగొట్టి వెళ్ళిపోతాం అంతే. ఆ మైక్ కొంటే ఆ మైక్ కొన్నారంటే 70 సార్లు ఆ పేరు కనబడేలా కొంచెం ఇలా తిప్పండి అంటాం. ఫ్యాన్ మీద రెక్కల మీద పేర్లు రాసేస్తాం. నడుతున్నావు, ఏం చేసావు దేవుని కొరకు? ఫ్యాన్ ఒకటి కొన్నావు అంతేగా. ఏం చేసావు? ఏమీ చేయలేదు. నువ్వు వచ్చి చర్చికి వచ్చి ఏమీ చేయలేదు. చర్చికి వస్తే పరలోకం వెళ్ళిపోరు. చర్చికి వచ్చి నేర్చుకొని మిగిలిన టైంలో ఎవడైతే ఆ చర్చిలో నేర్చుకున్నది బతుకుతాడో వాడు నిత్యత్వంలో ఉంటాడు. గుర్తుపెట్టుకో. మేము ఆదివారం వస్తున్నామండి వెళ్తున్నామంటే ఆదివారం నువ్వేటి, రమ్మంటే ఎవరైనా వస్తారు. ఆదివారం వచ్చి విని నేర్చుకొని ఎవడైతే జీవితంలో పాటిస్తాడో వాడు క్రియలు ఆ రోజు వెళ్తాయి. నేను ముగించేస్తున్నాను. సొలొమోను గారు నీకు నాకు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, జీవితం త్వరగా గతించిపోద్ది, చూస్తుండగా అయిపోద్ది, నేడో రేపు ముగిసిపోద్ది. అది చూస్తుండగా అలా వెళ్ళిపోతుంది అంతే. ఎంతమంది వెళ్ళిపోతలేదు చూస్తున్నారు మీరు? ఎంతమంది పొలిటీషియన్స్ వెళ్ళిపోతున్నారు, ఎంతమంది యాక్టర్లు వెళ్ళిపోతున్నారు, ఎంతమంది గాయకులు వెళ్ళిపోతున్నారు, ఎలాటోళ్ళు వెళ్ళిపోతున్నారండి మట్టికి. ఇవన్నీ చూస్తున్నప్పుడు నీకు నాకు అర్థమవులు, ఒకరోజు నువ్వు నేను కూడా చెప్పండి వెళ్ళిపోతాం. ఒకరోజు వెళ్ళిపోతే ఎక్కడ నిలబడాలి? ఆ నీతి సింహాసనం అడుగుతుంది మనల్ని, ఏం చేసావని. ఏం చెబుతాం? ఏమి చేయలేదు ప్రభువా, ప్రార్థనలో కూర్చోవడమే 1 గంట నాకు ఒళ్ళు బద్ధకం అయిపోయింది ప్రభు అంటే అవన్నీ అడుగుతారు. మరి 3 గంటలు థియేటర్లో ఏడిసావు కదరా అని అది కూడా అడుగుతాడు. గుర్తుపెట్టుకో. గంటల పెళ్ళిళ్ళలో కూర్చొని ఆ సోదంతా విన్నావు కానీ నువ్వు సువార్త వినలేదు, ఇవన్నీ అడుగుతాడు. ఆ రోజు సొలొమోను అడుగుతాడు, శాబాదేశపు రాణి అడుగుతుంది, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభు అడుగుతాడు. రక్షించిన ప్రభువే, రోమపత్రికలు ఇలా ఉంది, ఆ ప్రభువే రేపు శిక్షించబోతున్నాడు. కూర్చుంటాడు అని ధవళ సింహాసనమే కూర్చున్నప్పుడు అడుగుతాడు ఆ రోజు, ఏం చేసావంటే ఏముందని మన గురించి చెప్పడానికి. ఒక సభలకు రావడం తప్ప, ఒక సువార్తకు రావడం తప్ప, ఆ చర్చిలో కూర్చోవడం తప్ప, శ్రోతల పాత్ర తప్ప ఇంకేముంది చెప్పండి. అలా కాదండి, మా జీవితంలో మా రెక్కల కష్టంలో ఎందుకు ఖర్చు పెట్టామని ఏదన్నా చూపించండి దేవుని కొరకు. నలుగురికి ఏదన్నా మంచి చేసాం అదన్నా చూపించండి దేవునికి. నేను ముగించేస్తున్నాను. సొలొమోను మనకు మాదిరి అనుకోకండి. ఎందుకంటే సొలొమోను 1000 మందిని చేసుకుని కనీసం మనం 4 సంపేతరాలు పిచ్చిలేకలు వేయాలంటే మనకు సొలొమోను కాదు, మాదిరి కాదు. క్రొత్త నిబంధనలో సెలవు ఇచ్చింది, ఇదిగో సొలొమోను కన్నా గొప్పవాడు మీ మధ్య ఉన్నాడు. ఇప్పుడు సొలొమోను మనకి మాదిరి కాదు, సొలొమోను కన్నా గొప్పవాడు ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. సొలొమోను బంగారం దాచుకున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు బంగారం లాంటి రోడ్లు వదిలేసి మన కోసం భూలోకానికి వచ్చాడు. సొలొమోను సింహాసనాలు చేయించుకుని కూర్చున్నాడు,
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దైవ సింహాసనం వదిలేసి భూలోకానికి వచ్చాడు. సొలొమోను ఆహార అలవాట్లలో తొలతూగాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆకలి దప్పులతో శిలువ మీద మరణించాడు. సొలొమోను ప్రతి స్త్రీని కామతురత గలవాడే అనేక స్త్రీలతో సహవాసం చేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రతి స్త్రీలో తల్లిని చూశాడు. ప్రతి స్త్రీని ఆయన గౌరవించాడు. సమరయ స్త్రీని సంసారిని చేశాడు. ఈయన సొలొమోను కన్నా గొప్పవాడు. సొలొమోను మరణం తర్వాత ఏం జరుగునో నాకు తెలియదు అన్నట్టు మాట్లాడాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలా అన్నాడు, నమ్మి నా యందు విశ్వాసం ఉంచిన దొంగనన్నాడు, నేడు నాతో కూడా నీవు పరదేశంలో ఉంటావు. ఒక లైఫ్ ఉంది, గుర్తుపెట్టుకో అని చెప్పాడు. సొలొమోనుకి తెలియని జీవితం, సొలొమోనుకి ఈ జీవితం వరకు తెలిసేమో, కానీ క్రొత్త నిబంధన భక్తులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాబోతున్న జీవితం కొరకు బతికారు. నేను ముగించేస్తున్నాను. వ్యర్థం 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 అని ప్రసంగి ఎంత చదువుతాం, ప్రసంగి గ్రంథం అంతా, కానీ క్రొత్త నిబంధనలో ఒక మాట ఉంది, వ్యర్థము కానిది ఒకటి ఉంది, అది మాత్రమే అర్థం అన్నాడు. అదేంటో తెలుసా? ప్రభునందు పడిన ప్రయాస వ్యర్థము కాదు. సొలొమోనుకి తెలియని వ్యర్థము కానిది ఒకటి ఉందని ఆయనకి లేటుగా అర్థమైంది. ఆయన వ్యర్థం అన్నాడు, క్రొత్త నిబంధన అర్థం ఉందన్నాడు. ఏది అర్థం? ఇదిగో ఈ మీటింగ్ కొరకు ఎంతమంది తమ్ముళ్ళు, అన్నలు, తండ్రులు, పెద్దవారు, సేవకులు ఎవరైతే ఇలాంటి సువార్త కొరకు సంఘంతో ముడిపడి కష్టపడుతున్నారో, గిన్నెడు చల్లీలు ఇచ్చిన వారిని కూడా మర్చిపోను, అర్థం ఉందని చెప్పాడు ఆయన. నీ పరిచర్యలో గిన్నెడు చల్లీలు ఇస్తేనే మర్చిపోనన్న ప్రభు ఆయన కొరకు ఒక బరకా వేసావా, మర్చిపోడు. ఆయన కొరకు ప్రయాణం చేసావా, మర్చిపోడు. ఆయన కొరకు ఏదో ఒకటి హెచ్చించావా, మర్చిపోడు. ఒక గంట ఇక్కడ కూర్చొని ఈ మాటలు ధ్యానించి ఇంటికి పోయి ఒప్పుకొని రేపటి నుంచి నేను ఉంటానని మాట ఇచ్చావా, ఒప్పుకుంటాడు ఆయన. గుర్తుపెట్టుకో. ఏముంది అర్థవంతమైనదంటే ఒకటేనండి, కాస్త బతుకున్నప్పుడు సంపాదనే కాదండి, దేవుడు ఉండాలి. ఆయన కొరకు ఏదో ఒకటి చేయాలి. సంఘంతో ముడిపడి ఏదో ఒక పని, ఏదో కార్యక్రమంలో మనం పాల్గొనాలి. ఒకవేళ నీకు నచ్చని వాళ్ళే సంఘంలో ఉండొచ్చు, నీ పాస్టర్ గారే నీకు నచ్చిపోయావు, అని నీకు అనవసరం. నువ్వు చేయాల్సింది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒకరోజు చావు నిన్ను పలకరిస్తుంది, నన్ను పలకరిస్తుంది, మన అందరినీ పలకరిస్తుంది. ఆ రోజు చనిపోయే ముందు ధైర్యంతో ఇలా చెప్పాలి, ప్రభువా నా జీవితం ముగించేస్తున్నాను, ఇక నేను వచ్చేస్తున్నాను, నన్ను చేర్చుకో అన్న ధైర్యంతో చనిపోవాలి. రాకడ వచ్చేసిన, చావు వచ్చేసిన ధైర్యం ఉండాలని కొంచెం భయం ఉన్నా కానీ వెనక ధైర్యం ఉండాలి. ఎందుకు చెప్పినా, ఆయన మనం చూడబోతున్నాం. రాకడ రేపంటే ఎంతమంది ధైర్యంగా ఉంటారండి? మిమ్మల్ని అడుగుతున్నాను. రాకడ రేపంటే ఎంతమంది ధైర్యంగా ఉంటారు? ఉండాలి. మారినోడికి రాకడ, మారినవాడికి రాకడంటే భయం, మారినోడికి రాకడంటే పండగ. గుర్తుపెట్టుకోండి. మారినవాడికి చావంటే భయం, మారినోడికి చావునే సుస్వాగతంగా పిలిచి రా, నీ ద్వారా నేను దేవుని చూస్తాను అంటాడు వాడు. ఆ విధానాన్ని సొలొమోను చూపిస్తాడు. ఆ దాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్థిరపరిచి మరణించి తిరిగి లేచి ఇదిగో ఇలాంటి జీవితాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. ఇంక ముగించేస్తున్నాను నేను. నడి వయసులు దాటిన వాళ్ళు జాగ్రత్త, నడి వయసులో ఉన్నవారు జాగ్రత్త, లేత వయసులో పరిగెడుతున్న వాళ్ళు జాగ్రత్త. చదువుకుంటున్నారా? మంచిగా చదువుకోండి. సంపాదిస్తున్నారా? సంపాదించండి. కానీ అదర్ సైడ్ దేవుడు అని ఒక బిగ్ పిక్చర్ బాగా అర్థం చేసుకోండి. జీవితంలో నెమ్మది పొంది, ధైర్యం పొంది అర్థవంతంగా ముగించేస్తారు. ఇది కాదు మేము అందరిలాగా బతుకుతుంటే లోకులందరూ పోవాల్సిన మార్గాన్నే పోతారు. నరకం అది భయంకరంగా నోరు ఆవులించి కూర్చుంది, ప్రతి ఒక్కరిని మింగడానికి రెడీగా ఉంది. అర్థమైన వారు ధన్యులు, ప్రభు వైపు తిరిగిన వారు మరి ధన్యులు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎందరికి తండ్రి రెండు అర్థమానాలు అర్థమయ్యే నాకు తెలియదు తండ్రి. అర్థమైన వారు ధన్యులు దేవ. ఈ మాటలు పెడచెవిని పెడితే వారి ఆత్మలకు వారే ఉత్తరవాదులు. ప్రతి ప్రాంతానికి సంగతులు అవసరం తండ్రి. జీవితం అనగానే ఇరుగు పొరుగు వారిని చూసి వాళ్ళకలాగే దాచుకోవడం, వాళ్ళకలాగే తండ్రి బ్రతకడం అనుకుంటున్నారు. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా చూస్తుండగా కాలంతో పాటు మాకు సంబంధం లేకుండానే మా వయసు అయిపోతుందని మర్చిపోతున్నారు తండ్రి. ఇప్పటికే బాల్యం దాటి వచ్చేసాం, ఇప్పటికే యవ్వనం కూడా దాటి వచ్చేసాం. ఇప్పుడు నడి వయసులో ఉన్నాం, రేపు ఇది కూడా మేము దాటేస్తాం తండ్రి. ఒక్కసారి మా వయసు మళ్ళిందో మేము అనుకున్నవి ఏమీ మేము చేయలేము తండ్రి. మా కళ్ళు బాగున్నప్పుడే, మా చెవులు బాగున్నప్పుడే, మా నోరు బాగున్నప్పుడే, మా కాళ్ళు చేతులు బాగున్నప్పుడే మీ కొరకు ఏదైనా మేము చేయాలి. మీ కొరకు మేము బతుకుతూ కనీసం తండ్రి ఒక్కరినైనా బ్రతికించే ప్రయత్నం మేము చేయాలి. ఇవేమి మేము చేయకపోతే కన్ను మూస్తే మా యొక్క తండ్రి ఆధారం ఏమైపోతుందో, మా నిరీక్షణ లేని జీవితం తండ్రి
ఎంత గందరగోళం అయిపోతుందో ఊహిస్తేనే తండ్రి భయానికం తండ్రి. నేను బతుకున్నంతకాలం తండ్రి ఈ సభలే తండ్రి, ఈ సువార్తలే తండ్రి మాకు సంతోషము, సమాధానం తండ్రి. ఎవరైనా తండ్రి ఈ మాటలు విని పెడచెవిని పెట్టి తండ్రి నిర్లక్ష్యంగా మాట్లాడుకుంటే తండ్రి వారిని క్షమించండి. మమ్మల్ని హేళన చేసి మా మీద తప్పుగా మాట్లాడిన వారు ఎవరైనా ఉంటే తండ్రి వారిని క్షమించండి. వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. నేను తిరిగిపోతుండగా రేపు మా అందరితో మా స్థానిక సంఘాల్లో మాట్లాడతారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.